దేవుని నామానికి వందనాలు. ఉపవాస ప్రార్థన కూడికలో దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు మనందరికీ దేవుడు దయచేసిన గొప్ప కృపా వాత్సల్యం బట్టి దేవునికి వేలాది వందనాలు. ఈ మొదటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా కూర్చుందాం. దేవుని యొక్క వాక్యోపదేశం ద్వారా మనతో మాట్లాడి తీరేంతటిగా దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకుందాం. బైబిల్ గ్రంథం తీద్దాం. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్తల పుస్తకం 20వ అధ్యాయం దాని 30-31 వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్తల పుస్తకం 20వ అధ్యాయం దాని 30-31 వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడెను. ఇక్కడ చదివిన వాక్య భాగంలో యేసుక్రీస్తు వారి గురించి ఎందుకు బైబిల్లో రాయబడి ఉన్నది, దాని గురించి దేవుడు ఒక సూచనను మనకు బయలుపరిచినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. చాలా మందికి ఇప్పుడు కూడా తెలియట్లేదు ఎందుకు యేసయ్య గురించి బైబిల్లో రాయబడి ఉన్నది. దాని గురించి చాలా మంది దేవుని బిడ్డలకి అవగాహన లేదు. ఆ అవగాహన లేకపోవడం వలన దేవుడు యేసయ్యతో ఉన్న అనుబంధంలో దేవుని బిడ్డలు ఏం చేయట్లేదు. ప్రయాణం అయితే తీరేంతటిగా ఉన్న ప్రయాణం సరైన రీతిగా లేదు. బైబిల్ మనం చదివినప్పుడు యేసయ్య గురించి ఉన్న వర్ణన మనకి కొత్త నిబంధనలోనే మనకు అధికంగా కనబడతాయి. పాత నిబంధనలో మనకి యేసయ్య గురించి ఉన్న వర్ణన మనకు అధికంగా ఏమైతే తీరదు, కనబడి తీరడం కాదు, అది ఆత్మీకంగా ఎదిగిన వారికి మాత్రమే అది కనబడి తీరేది. అది అక్కడ మనం చదివిన వాక్య భాగంలో మనం చదివేటప్పుడు మనకు వచ్చిన ఒక మాట, ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా యేసయ్య గురించి రాయబడి ఉన్నది, కీర్తనలో కూడా యేసయ్య గురించి రాయబడి ఉన్నది, ప్రవక్తల గ్రంథంలో కూడా యేసయ్య గురించి రాయబడినది, సువార్తలలో కూడా యేసయ్య గురించి రాయబడి ఉన్నది. అదే రీతిగా పత్రికల్లో కూడా యేసయ్య గురించి రాయబడినది. యేసయ్య గురించి రాయబడలేని ఒక చోటు కూడా బైబిల్లో లేదు. దానికి గొప్ప విషయం ఏంటిది అంటే అది కనిపెట్టుకు తీరేంతటి ఉన్న ఆత్మీక స్థితిగతి నీకు ఉందా లేదా అన్నది పరిశోధించుకు తీరాలి. గొప్ప ఆశ్చర్యం కలిగిన మాట ఏంటిదంటే యేసయ్యతో 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగి పరిచర్య చూచి, పరిచర్య అనుభవించి, పరిచర్యలో ఉన్న అన్ని శ్రేష్టతను తెలుసుకు తీరి కూడా వాక్యం గురించి, యేసయ్య గురించి అవగాహన లేకుండా ఉన్న శిష్యుడుగా ఉన్నట్టుగా మనకి కనబడి తీరుతున్నది. దాని అర్థం నువ్వు చర్చికి వచ్చావు 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, చర్చికి వచ్చినందుకు నీకు యేసయ్య గురించి మంచి అవగాహన వచ్చేస్తుందని నేను చెప్పలేదు. ఆ అవగాహన రావాలంటే దేవుడు నీకు సహాయం చేసి తీరాలి. అదే రీతిగా నీకు మనసు కలిగి ఉండి తీరాలి యేసయ్య గురించి తెలుసుకు తీరడానికి. లేకపోతే ఉట్టిగా అన్ని దేవుళ్ళ మధ్య యేసయ్య కూడా ఒక దేవుడిగా మారిపోయి తీరుతాడు. అన్ని దేవుళ్ళు అద్భుతాలు చేస్తున్నాడు, యేసయ్య కూడా ఒక అద్భుతం చేసిన ఒక వ్యక్తిగా మిగిలిపోయి తీరుతాడు. అందుకే చాలా మందికి యేసయ్య కేవలం ఒక మెజిషియన్ లాగా, ఒక అద్భుతం చేసిన వాడిగా కనిపించుకు తీరుతున్నాడు. అద్భుతాలు మాత్రం చాలంతటిగా ఉన్నట్టుగా, అద్భుతాలు తప్ప ఇంకే దేనికి యేసయ్యను ఉపయోగించలేని ఒక స్థాయిలోకి చాలా మంది యొక్క విశ్వాసం గతించిపోయేలేనే. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, అందుకే ఈ కాలంలో అలా కాకుండా అధికంగా యేసయ్యను తెలుసుకు తీరేంతటిగా మనకేం కావాలి? దేవుని ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి మనకి కావాలి. అందుకే పరిశుద్ధాత్మ శక్తి మనకి లేకపోతే యేసయ్య గురించో, తండ్రి అయిన దేవుని గురించున్న ఏ రీతి కలిగిన అనుబంధం నీకు తెలుసుంటే ఒక ప్రయత్నం జరిగి ఉండి తీరదు. అందుకే ఇక్కడ చదివిన వాక్యంలో మనం చూడగలిగి తీరా యేసయ్య గురించి బైబిల్లో రాయబడి ఉండి తీరడానికి కారణం ఏంటిది అంటే దాని 30వ వచనం చదివితే చెప్పగలిగిన ఒక మాట, యేసయ్య తన శిష్యులతో ఉన్నప్పుడు, ఇది సువార్తలో మనకి కనబడిన ఒక మాట మాత్రం కాదు, సువార్త కాకుండా మిగతా పుస్తకాల్లో కూడా యేసయ్య అనేక అద్భుతాలు చేశారు. అది శిష్యులు మాత్రం ఏం చేశారు, దానిని తెలియపరిచినట్టుగా ఇక్కడ చదివినప్పుడు మనకి కనబడి తీరుతున్నది. మొత్తం బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన బోల్డ్ సూచనలు ఉన్నాయి. ఆ సూచనలన్నీ మనకు ఒక్క విషయంలోకి తీసుకొచ్చేది. ఎక్కడికి తీసుకొచ్చేది? విశ్వాసం. ఎవరెందున్న విశ్వాసం? యేసయ్య మెస్సయ్య అన్నదానికి ఉన్న విశ్వాసం. అయితే ఈ పగటి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, ఒకే విశ్వాసం. ఏంటిది? యేసయ్య మెస్సయ్యని, యేసయ్య రక్షకుడని, యేసయ్య పాపము నుంచి విడిపించిన వాడి. సరే, ఆ ఒక్క విశ్వాసం మనకి దేవుని యొక్క వాక్య లేఖనాలు యేసయ్య గురించి బోధించుకు తీరుతున్నది. రెండోదిగా అక్కడ చెప్తున్న ఒక మాట, దాన్ని 31వ వచనం చదివి చూడగలిగిన ఒక మాట, అలా విశ్వసించిన వారు తెలుగులో అక్కడ జీవం అని రాస్తుంది, ఇంగ్లీష్లో అది నిత్య జీవం. నిత్య జీవము
గురించి బోధించి తీరడానికి యేసయ్యను నమ్ముకు తీరాలి. దాని అర్థం యేసయ్యను విశ్వసించలేకపోతే మనకి ఏం దొరకదు, నిత్య జీవం అన్నది దొరికి తీరదు. ఈ పగటి వేళ ఈ వాక్య పరిచర్య ద్వారా మీరే వివేచించుకు తీరాలి. నువ్వు నిజంగా యేసయ్యనే వెంబడిస్తున్నావా లేక ఇంకెవరిని వెంబడించి తీరుతున్నావా అన్నది నీకు పరిశోధనలోకి వచ్చి తీరాలి. అయితే ఇక్కడ చదివిన వాక్య భాగంలో 2 మాటలు ప్రార్థన, యేసయ్య మెస్సయ్యని, రెండోది యేసయ్య దేవుని యొక్క కుమారుడని, మూడోది యేసయ్య నిత్య జీవం ఇచ్చుచున్నవాడని. ఈ విషయమే మనకి విశ్వాసముగా మనం ఏం చేయాలి, విశ్వసించేటట్టుగా ఉండి తీరాలి. చాలా మంది అనుకుంటున్నారు యేసయ్యని దేవుడిగా అంగీకరించేది కేవలం రోగం పోవడానికి లేకపోతే ఏదైనా అప్పులు తీరడానికి అనుకోకూడదు. ఈ లోకములో ఉన్నది ఏదో సంపాదించడానికి కాదు యేసయ్యని నమ్ముకు తీరేది. ఈ లోకంలో ఏదైనా సుఖ సౌకర్యాలు పొందుకు తీరడం అవన్నీ బోనస్ కింద నీకు దొరికి తీరొచ్చు. అది కాకూడదు మన జీవిత గమ్యం. మన జీవిత గమ్యం ఏమై ఉండి తీరాలి, నిత్య జీవానికి ఉన్న ఓహరి, ఓ వారసత్వం మనకి జీవముగా మారి తీరాలి. అందుకే అక్కడ చెప్పిన మాట యేసయ్య మనకేమై తీరాలి, మెస్సయ్యగా మారి తీరాలి. పాత నిబంధన గ్రంథములో మనం చదవగలిగి తీరినప్పుడు ఆదికాండం మొదలైన దగ్గర నుంచి మనకి మెస్సయ్య గురించి ఉన్న సందేశం మనకి కనబడుతున్నది. ఆదికాండం 3:15 ప్రకారంగా మనం చూడగలిగి తీరితే స్త్రీ యొక్క సంతానం జన్మింపబడి తీరుతుంది, ఆమె ద్వారా మెస్సయ్య జన్మించబడి తీరుతుందన్న సందేశాన్ని దేవుడు అక్కడ బయలుపరిచినట్టుగా మనకి కనబడుతున్నది. దాని అర్థం ఇశ్రాయేలీయులు ఎవరి కొరకు ఎదురు చూసుకొని ఉండేవారు, మెస్సయ్య కొరకు ఎదురు చూసుకొని ఉండేవారు. మెస్సయ్య అన్న పదానికి అర్థం అభిషిక్తుడు అని చెప్పొచ్చు, దేవుని కొరకు ఏర్పరచబడిన వాడని చెప్పొచ్చు, దేవుని కొరకు ఎన్నికపరిచిన వాడని చెప్పి తీరచ్చు. దాని అర్థం పాత నిబంధనలో కూడా రక్షణకున్న ప్రణాళిక యేసయ్య ద్వారానే ఉండేది, కొత్త నిబంధనలో కూడా యేసయ్య ద్వారానే ఉండి తీరేది. అలాగైతే దానిని మీరు ఎంత మాత్రం నమ్మి తీరుతున్నారు, ఎంత మాత్రం నిత్య జీవాన్ని పొందుకు తీరుతున్నారు, ఈ పగటి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. అందుకే బైబిల్ మనకి బోధించి తీరేమాక రోమాపత్రిక 10:17 మనం చదివేటప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది, ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి తీరుతారు, ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి తీరుతారు వారు. చదవండి ఒకసారి రోమాపత్రిక 10:17. 10:17. అప్పుడు ఎలా మనకి విశ్వాసం వచ్చేది, ఏం వినేటప్పుడు క్రీస్తుని గురించిన మాట వింటే మనకేమొచ్చి తెలియదు. ఎక్కడ వినాలి, అదే మనకున్న ప్రాబ్లం. ఏ సంఘంలో నువ్వు సభ్యుడై ఉన్నావు అక్కడ వినాలి. గాలి అదే వెళ్ళి తిరిగి వినడం కాదు, ఎక్కడ నువ్వు సభ్యుడై ఉన్నావు, ఎక్కడ నీకు ఉపదేశం ఇచ్చున్నా అక్కడ నువ్వేం చేయాలి, వినాలి. అలాగైతే మన సంఘంలో ఎన్ని కోడికల్లో వినపడి తీరుతున్నా అక్కడ మన హాజరు ఉండి తీరాలి. అర్థం కాలేదనుకుంటాను. నువ్వు ఆరాధన ఎక్కడికేస్తే ఏం ప్రాబ్లం కాదు, అది నిత్య జీవానికి కూడా ఏమై తీరచ్చు, భంగం కల్పించి తీరవచ్చు. చాలా మంది దేవుని బిడ్డలు ఎక్కడ కనబడరు, పరలోకంలో కనబడరు. కారణం ఏంటి, ఆరాధన ఎక్కడడం వల్ల. కారణం ఏంటిది, అక్కడ మనకి ఏం వినబడి తీరుతున్నది, దేవుని యొక్క వాక్య సందేశం వినబడి తీరుతుంది. దాని అర్థం విశ్వాసం ఎలా వచ్చి తీరుతున్నది, దేవుని యొక్క వాక్యం వినడం వలన. ఎలా విశ్వాసం వినడం వలన వచ్చి తీరేది, దేవుని యొక్క వాక్యం వినడం వలన మనకి విశ్వాసం ఎలా వచ్చి తీరంటే అది ఆదాము అడిగి తీరితే ఆయన చెప్తాడు. ఆదాముకి విశ్వాసం ఎవరి మీద వచ్చింది, ఆదాము చేసిన పాపం ఏంటి చెప్పగలుగుతారా? ఆదాము చేసిన పాపం, ఆయన చేసిన పాపం ఏంటి, ఒకటే. ఏంటిది, దేవుడిని విశ్వసించకుండా ఎవరి మాటను విశ్వసించుకు తీరాడు, సాతాను విశ్వ. దాని అర్థం ఎవరి ప్రభావం అధికంగా ఉంది, సాతాను ప్రభావం అధికంగా ఉంది. ఆయన శబ్దమే నీకు వినబడి తీరుతాయి. ఆ శబ్దం వినికిడి మధ్యలో దేవుని యొక్క మృదుల శబ్దం నీకేమై తీరాలి, విశ్వాసం కల్పించేటట్టుగా వినబడి తీరాలి. ఆదాముకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా, ఆదాముకు దొరికిన భాగ్యం మనకి కూడా దొరుకుతున్నది. ఆదాము దగ్గరికి దేవుడు వచ్చారు, ఆదాముతో దేవుడు మాట్లాడారు, ఆదాముని దేవుడు పిలిచారు. ఆదాము దగ్గరికి యేసయ్య దేవుడు వెళ్ళినా కూడా ఆదాము మాత్రం దేవుని దగ్గరికి కాలేదు. ఎందుకు కాలేకపోవడానికి ఉన్న కారణం, ఎందుకు ఆదాము యేసయ్య దగ్గరికి రాలేక ఆదాముని దేవుడు పిలిచారు. ఆ రోజు సాయంత్రం వేళ దేవుడు తోటలోకి వచ్చి ఆదామా నువ్వెక్కడ, దాని అర్థం నేటికి కూడా దేవుడు ఆదామా అని పిలుచుచున్నారు. వింటున్నావా, దగ్గరికి వస్తున్నావా లేదా నువ్వే వివేచించు. ఆ రోజు ఆదాము రాలేని కారణం ఏంటిది, ఆ రోజు ఆదాము రాలేని కారణం తన వినికిడికి ఏం వినబడి తీరింది, సాతాను యొక్క శబ్దం తన చెవుడికి వినబడి తీరింది. కాబట్టి ఆ శబ్దం తనని అభ్యంతరపరిచి తీరింది. ఎవరి దగ్గరికి రాలేకుండా, యేసయ్య దగ్గరికి రాలేకుండా. దాని అర్థం యేసయ్య నీ దగ్గరికి వచ్చినా కూడా నువ్వు యేసయ్య దగ్గరికి రాలేనట్టుగా అవిశ్వాసం నిన్నేం చేసి తీరొచ్చు, అభ్యంతరపరిచి తీరొచ్చు.
అర్థం కావడం కష్టం అని నేను అనుకుంటున్నాను. అందుకే చాలా మంది అభ్యంతరపడి, అందుకే ఆరాధన వారికి అభ్యంతరం అయితేరేది, కూటాలు వారికి అభ్యంతరం అయితేరేది. కారణం వారి చెవుడికి ఎవరి శబ్దం వినబడుతున్నది? దేవుని శబ్దం వినబడకుండా సాతాను యొక్క శబ్దం వినబడి తీరుతున్నది. కాబట్టి అది వారికి ఏమైతేరేది? అభ్యంతరంగా మారి తీరేది. అలాగైతే ఎన్నిసార్లు సాతాను నిన్ను అభ్యంతరపరిచి విశ్వాసములో దేవుని దగ్గరికి కాలేనట్టుగా ప్రయత్నం చేసి తీరింది. దాని అర్థం విశ్వాసం నీకు ఊరికినే దొరికినది కాదు, దాని కొరకు నువ్వు వెల చెందించి తీరాలి. ఎలా చెందించి తీరాలి? సాతాను యొక్క వినికిడి నీకు వినపడుతున్న మధ్యలో దేవుడి యొక్క శబ్దం నీకు వినపడుతున్నా కూడా, దేవుడు నిన్ను పిలుచుచున్నా కూడా దగ్గరికి రాగలిగి తీరడానుకున్న చాయిస్, ఎన్నికను నువ్వు ఏర్పాటు చేసుకు తీరాలి. ఎన్నిక పరచలేకపోతే విశ్వాసం నీలోకి ఏం చెయ్యదు, నీ వినికిడికి వినపడి తీరదు. దాని ద్వారా నీవేం చేయలేవు, విశ్వాసంలో నిలకడత్వం కలిగి తీరలేవు. చాలా మంది దేవుని యొక్క బిడ్డలకు విశ్వాసం ఉన్నది, కానీ వారు విశ్వాసంలో నిలకడత్వం కలగలేదు. ఈ పగటి వేళ దేవుడు నిన్ను పిలిచి, దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ పేరు పెట్టి పిలిచి కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావా లేదా అన్నది ఈ పగటి వేళ ఒకసారి ప్రశ్న కలిగే ఒక భావనగా నేను మిగిల్చి తీరుతున్నా. రా లేకపోతే దాని అర్థం ఇప్పుడు కూడా నువ్వు ఎవరి గుప్పిట్లో ఉన్నావు? సాతాను యొక్క గుప్పిట్లో పడి ఉన్నావు. అందుకే బైబిల్ మనకి చెప్పినది రోమా 10:17 వినికిడి వలన, ఏం వినడం వలన? దేవుని యొక్క వాక్యం వినడం వలన. దేవునికి వాక్యం వినేటప్పుడు ఎవరికి దగ్గర తీరాలి? దేవునికి దగ్గర. అందుకే యోహాను సువార్త యొక్క పుస్తకంలో చెప్పబడితే ఆది యందు దేవుని యొక్క వాక్యం ఉండను. వాక్యం ఎవరై ఉన్నారు? దాని అర్థం నువ్వు సంఖ్యలో పట్టుకుని తిరుగుతున్న బైబిల్ ఎవరు? సాక్షాత్ దేవుడే. అర్థం కాలేదనుకుంటా. నువ్వు చదువుతున్న బైబిల్ ఎవరు? సాక్షాత్ దేవుడే. నీవు ఏ వాక్యం కొరకు తపన కలిగి ఉన్నావు అది ఎవరు? సాక్షాత్ దేవుడే. దాని అర్థం బైబిల్ దేవుడు అయిపోయాడని నేను చెప్పట్లేదు. ఆ వాక్యములో ఉన్న ప్రతి పదాలు దేవుని యొక్క ఉచ్చరింపు శక్తిని, దేవుని యొక్క విడుదల శక్తిని బయలుపరిచి తీరేది. అలాగైతే వినికిడిలో దేవుని యొక్క వాక్యం వినబడి తీరితే నువ్వు దేనికి దగ్గర తీరుతావు? వాక్యానికి దగ్గర తీరుతావు, దేవునికి దగ్గర తీరుతావు. దాని అర్థం వినికిడి మూలంగా విశ్వాసం వచ్చి తీరితే వాక్యం ఏం చెప్పుచున్నదో అది నీ జీవితంలో కనబడి తీరుతుంది, అది నీ పెదవుల్లో కనబడి తీరుతుంది, అది నీ నడవడికలో కనబడి తీరుతుంది, అది నీ ఆరాధనలో కనబడి తీరుతుంది, అది నీ జీవిత విధానంలో కనబడి తీరుతుంది, అది నీ ఇచ్చుపుచ్చు విషయంలో కనబడి తీరుతుంది, అది నీ కుటుంబ తరగతిలో కనబడలేదంటే నువ్వు విన్న వాక్యం దేవుని వాక్యం కాదు, నువ్వు విన్నది దేవుడి దగ్గరికి వచ్చే మాట కాదు, ఇంకెవరో మాటను నువ్వు విన్నావు అన్నది సునిశ్చితం. అందుకే ఈ పగటి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. ఈ పగటి వేళ నువ్వు ఎవరి మాటలు వింటున్నావు? ఆయనకి దగ్గరే తీరుతావు. ఆదాము దేవునికి దగ్గర కాలేకపోవడానికి ఉన్న ఒకే ఒక కారణం, ఆయన వినికిడిలో ఎవరి శబ్దం వినబడి తీరింది? సాతాను యొక్క శబ్దం వినబడి తీరింది. ఆయన పొదిమేరు లోపల మిగిలిపోయి ఉండి తీరారు. ఈ పగటి వేళ దానిని బట్టలు కొట్టుకొని దేవుడు పిలిచిన విశ్వాస తరగతులకు రాగలిగి తీరడానికి ఎన్నికను తయారు చేయగలిగి తీరితే అది నీ జీవితానికి విడుదలగా మారి తీరుతారు. అందుకే ఆదాము దగ్గరికి దేవుడు పిలిచారు. ఆదాము ఎక్కడ? ఆదాము దగ్గరికి దేవుడు వచ్చాడు. అదే నేటికి కూడా ఇప్పటికి కూడా దేవుడు నీ దగ్గరికి వస్తున్నారు, నిన్ను పిలుస్తున్నారు. నువ్వు ఎంత మాత్రం ఆయనకి దగ్గరే తీరుతున్నావు, ఎంత మాత్రం ఆయన వాక్యం నీలో శరీరాన్ని కాసుకోగలిగి తీరింది, ఎంత మాత్రం ఆయన వాక్యం నీలో ప్రాణం ఇచ్చుకోగలిగి తీరింది, ఎంత మాత్రం దేవుని యొక్క వాక్యం ఏమై తీరింది? శరీరాన్ని అర్పించేటట్టుగా మారగలిగి తీరింది. దాన్ని మనం పరిశోధించుకోగలిగి తీరాలి. అందుకే కదా దేవుని యొక్క వాక్యం చెప్తున్న ఒక మాట, రోమాపత్రిక 10:9 రక్షణ పొంది తీరడానికి ఒక వ్యక్తి ఏం చేయాలి? యేసయ్యను దేవుడిగా అంగీకరించి తీరి హృదయమందు విశ్వసించి నోట్లారా ఏం చేయాలి? ఒప్పుకు తీరాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసయ్య మాత్రం దేవుడని. అంటే దాని అర్థం ఏం విన్నాడు? దేవుని గురించి విన్నాడు, వాక్యం గురించి విన్నాడు. వాక్యం దగ్గరికి తీరేసరికి ఆయనకు అర్థమై తీరిన ఒక శ్రేష్ఠ మాట, యేసయ్య ఎవరు? ప్రభు అని, యజమాని అని, కర్త అన్నది నువ్వేం చేయాలి? ఆ విన్న వాక్యం ద్వారా నువ్వు ఒప్పుకోవాలి. అర్థం కాదు. చాలా మంది ఊరికినే యేసయ్య దేవుడు అనుకుంటున్నారు, దానివల్ల వారు రక్షణ పొంది. యథార్థ రక్షణ పొందిన దేవుని బిడ్డ ఎప్పుడు దేవుని యొక్క శబ్దం విని దేవునికి దగ్గరైతే, దేవుని యొక్క వాక్యం దగ్గరైతే తీరాడు, అప్పుడు ఆయన ఒక విషయం అర్థమైతే, ఇంకా ఎవడు ప్రభు లేడు, ఇంకెవరికి అధికారం లేదు, ఇంకా దేనికి ఏం లేదు, ఛాన్స్ లేదు, కేవలం యేసయ్యకు మాత్రమే ఏముంది? అన్నిటిపైన ఛాన్స్, అధికారం, ప్రభుత్వం ఉన్నది.
దాని అర్థం మరి ఇంకొక నిర్ణయం లేదు, ఇంకొక కుర్చీ లేదు, ఒకే కుర్చీ ఉన్నది. ఆ కుర్చీ ఎవరి కుర్చీ? యేసయ్య సింహాసనం అని చెప్పుకు తిరుగుచు. దాని అర్థం ఎప్పుడు నువ్వు అంగీకరిస్తున్నావు యేసయ్య దేవుడిని, ఎప్పుడు నువ్వు వాక్యం విన్నావు, ఎప్పుడు నువ్వు వాక్యానికి దగ్గరావు, ఎప్పుడు నువ్వు యేసయ్యను పోల్చుకు తీరా, అప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావు నా జీవితంలో ఇంకా ఎవరు ప్రభువు లేరు, యేసయ్య మాత్రం ప్రభు అన్నది. రెండు చోట్ల నువ్వు ఒప్పుకో తీరాలి. ఒకటి హృదయమును విశ్వసించి తీరాలి, రెండోది నోటులా ఒప్పుకు తీరాలి. హృదయంలో విశ్వసించి తీరడానికి ఉన్న కారణం ఏంటిది? హృదయం అన్నిటికన్నా గౌరవకరమైనది. అలాగైతే హృదయంలో నువ్వు ప్రింట్ చేసుకోవాలి. ఏమని? యేసయ్య మాత్రమే నాలో ప్రభుత్వం ఉన్నది, యేసయ్యకు మాత్రమే నాలో చోటు ఉన్నది, యేసయ్య కొరకు మాత్రమే ఈ శరీరం ఉన్నది, యేసయ్య కొరకు మాత్రమే ఈ ప్రాణాత్మ సిద్ధపడి ఉన్నది, యేసయ్య కొరకు మాత్రమే ఈ శరీరం దాహం చేతి తీరేది, యేసయ్య కొరకు మాత్రమే శరీరం సిలువ వేయడానికి రెడీ అయి ఉంది, యేసయ్య కొరకు మాత్రమే ఈ శరీరం వివాహం చేసేది, యేసయ్య కోసం మాత్రమే ఈ శరీరం ఏం చేసేది? సంపాదించేది. యేసయ్య కోసం మాత్రమే ఈ శరీరమే పిల్లలను కని తీరేది. యేసయ్య కోసం మాత్రమే ఈ శరీరమే ఏదైనా పని చేసి తీరేది. అర్థం కాలేదు అనుకుంటారు. అందుకే చాలా మందికి ఇది అర్థం కాకపోవడం వలనే వారు యేసయ్యను ప్రభు అనుకొని యేసయ్యకున్న ప్రభుత్వాన్ని ఇచ్చుకు తీరలేకపోతున్నారు. యేసయ్య ప్రభువు కాలేకపోతే నీలో ఉన్న ప్రభుత్వం ఎవరు తీసుకుంటారు? యేసయ్యకు బదులున్న సాతాను తీసుకెళ్లి తీరుతారు. అందుకే యేసయ్య ఒకడు హృదయంలో ఆయన విశ్వసించి తీరితే దాని అర్థం తన జీవితంలో ఇంకెవరికి చోటు లేదు, సాతానుకు చోటు లేదు, లోక సాంప్రదాయానికి చోటు లేదు, వ్యవస్థితికి లేదు, కుల వ్యవస్థితికి లేదు, మన మనుషులకు లేదు, కుటుంబానికి లేదు, ఎప్పటికీ లేదు. ఒకడికే ఛాన్స్. ఎవరికి? యేసయ్యకు మాత్రం. అలాగైతే తీరితే నీ కుటుంబం యేసయ్యను ప్రతిబింబిస్తుంది, నీ వివాహం పరిశుద్ధ వివాహంగా ప్రతిబింబిస్తుంది. అలా కాదు. కొందరు ఇప్పుడు కూడా పరిశుద్ధ వివాహం చేసుకోలేదు, యేసయ్యను నమ్ముకున్నారు, పరలోకం ఎంత లేదు మీరే వివేచించుకోండి, నాకు దాంతో సంబంధం. నేను మాత్రం బోధించేది వాడిని. మీరు దాన్ని ఏం చేసుకోవాలి? క్రమపరచుకు తీరాలి. పరిశుద్ధ వివాహం గురించి బైబిల్ చెప్పేది, పరిశుద్ధ వివాహములో ఎవరు ఉండాలి? పరిశుద్ధత దేవుని కలిగి దేవుని యొక్క సాన్నిధ్యత ఉండి తీరాలి. రెండోది పరిశుద్ధ వివాహానికి ఏముండి తీరాలి? సాక్షులు ఉండి తీరాలి. ఎవరు సాక్షులు? దేవదూతలు సాక్షిగా ఉండి తీరాలి. మూడో సాక్షిగా ఎవరు? సంఘం సాక్షిగా ఉండేది. దానికి పరిశుద్ధ వివాహం అంటే అని చెప్పి తీరుతారు. అలా చెయ్యలేకపోతే నువ్వు పరలోకానికి వెళ్తావో లేదో నువ్వే వివేచించుకో. దేవుడు నీకు మనసాక్షి ఇచ్చాడు, దేవుడు నీకు మానవత్వం ఇచ్చాడు, దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు, దానిలో గురించి నువ్వే వివేచించుకు తీరు. అందుకే చాలా మంది ఇప్పుడు కూడా పరిశుద్ధ వివాహానికి అంకితం కాదు. యేసయ్య దేవుడు అన్నారు, కానీ వివాహ జీవితంలోకి వచ్చినప్పుడు అది సాతాను అభ్యంతరపరిచి చెప్పే మాట, నువ్వు పరలోక గడపెట్టడానికి నేను ఎవరు కారణం ఏంటి? వివాహం అన్న ప్రక్రియకు నువ్వేమై ఉన్నావు? మోసపోయి ఉన్నావు. ఎక్కడ నీ దేవుడి వాక్యం అనుసరించి ఎవరు? యేసయ్య కాదు ప్రభు, లోక సాంప్రదాయమే ప్రభు. అందుకే నిన్ను పరలోకానికి విడిచిపెట్టే ఛాన్స్ లేదని సాతాను అభ్యంతరపరిచి తీరుతాడు. అందుకే నీ ప్రభుత్వాన్ని ముందు నీ హృదయంలో స్థిరపరిచి తీరాలి. ప్రభుత్వాన్ని హృదయాన్ని స్థిరపరిచిన దానిని నీ నోటిలారా నీవే చేయాలి, ఒప్పుకు తీరాలి. నోట్లో చెప్పే మాటకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ మాటకున్న ప్రత్యేకత అది ఒప్పందం చేసే ఒక మాట. అందుకే కదా వివాహ కార్యక్రమంలో ఉడంబడిక చేసే చర్యలో ఇరు పక్షములో ఉన్న ఆడది మగది ఇరువురు కూడా నోటితోనే ఏం చేసేది? వారి ఉడంబడికను ప్రస్తావించుకు తీరేది. దాని అర్థం నువ్వు నోటితో ఏ ఒప్పుకు తీరుతున్నా, ఇక ఈ పెదవులతో దేవునికి మాత్రమే పలికి తీరేది, దేవుని కొరకు మాత్రమే జీవించి తీరేది, యేసయ్యకు మాత్రమే ఈ శరీరం అంతటికి ఏముంది? అధికారం ఉందన్నది నువ్వేం చేస్తున్నావు? దేవుడి సమక్షంలో ఒక అగ్రిమెంట్ డీల్ చేసుకుంటున్నావు. అర్థం కాదు. దేవుడి సన్నిధిలో అలాంటి ఒక అగ్రిమెంట్ చేసిన ఒక వ్యక్తి ఏ ప్రస్తావిస్తున్నాడు? దేవా, ఇందులోంచి మరి నేను తప్పుకునే ఛాన్స్ లేదు. అందుకే రక్షణ పొందిన తర్వాత నాకు ఇచ్చి నచ్చలేదు, పాస్టర్ గారు నచ్చలేదు, వాక్యం నచ్చలేదు, నాకు ఈ పాస్టర్ గారు వద్దు, వేరే అలాంటిది ఛాన్సే లేదు, వెనక్కి వెళ్ళే ఛాన్స్ లేదు. ఒక్కసారి దీనికి చెయ్యి ఎత్తేస్తే ఇంకా ముందుకు వెళ్ళడమే, వెనక్కి వెళ్ళే ఏం లేదు, గీయడం లేదు. ఒకవేళ వెనక్కి వెళ్ళి తీరితే దానికి ఉన్న ఘోర స్థాయి వర్ణించలేని దానికన్నా ఘోరాతి ఘోరం. అందుకే నేను చెప్పినామనుకున్న ఉద్దేశం, యేసయ్యను ప్రభువుగా అంగీకరించి తీరితే తన ప్రభుత్వమేనా నీ కుటుంబంలో వేలాడేది, తన ప్రభుత్వమేనా నీ వివాహంలో కనబడి తీరేది, తన ప్రభుత్వమేనా నీ ఆరాధనలో కనబడి తీరేది, తన ప్రభుత్వమేనా నీ జీవిత విధానంలో కనబడేది. లేక ఊరికినే మాయా మాటలు చెప్పి యేసయ్య ప్రభు అని చెప్పి వెళ్తున్నావు అంటే దాని అర్థం నువ్వు ఇంకా రక్షణ పొందలేదని అర్థం. 90% మంది దేవుని యొక్క రక్షణ పొందేరన్న పేరుకే ఏం లేదు.
ఏసైకి ఉన్న ప్రభుత్వం లేదు. ఏసై అన్న ప్రభుత్వం వచ్చి తీరితే నువ్వు అన్న భావం చచ్చి తీరుతుంది. నీతిమంతుడు స్వయం నీతిమంతత్వం చచ్చి తీరుతుంది. గర్వం అన్నది చచ్చి తీరుతుంది. అలాగైతే నీ శరీరానికి నువ్వే చేసి తీరుతావు. సిలువ వేసి తీరడానికి ప్రయత్నం చేసి తీరుతావు. అది యేసు ప్రభుత్వం ఉండడం వలనే. అందుకే కదా దేవుని యొక్క వాక్యం చెప్పేది, గలాత్య పత్రిక చెప్పింది శారీరక క్రియలన్న ఏమనగా అని చెప్పి ఒక లిస్ట్ అంతా చెప్పే కారణం ఏంటిదంటే, ఆ శారీరక క్రియ యేసయ్య ప్రభుత్వం చేసిన శరీరంలో ఏం చేయదు, ప్రభుత్వం తీసుకోదు. అందుకే దాని కింద బైబిల్ చెప్పే మాట ఆత్మ ఫలం అనగా 9 రాయబడినది. దాని అర్థం శారీరక క్రియలో ప్రభుత్వ యేసయ్య దేవుడిగా తీసుకోగలిగి తీరితే ఆ శరీరం ఏం కలిగేది, ఆత్మ ఫలాన్ని ఇచ్చుకోగలిగి తీరేది, ఆత్మ ఫలంలో సొంతపడి తీరగలిగేది. అలాగైతే ఈ పగటి వేళ ఇంటికి వెళ్ళి శారీరక క్రియలు ఉన్నాయా లేదా గోడ మీద ఒక పేపర్ రాసేసుకొని ఉన్నాయా లేదా అన్నది మీరే వివేచించుకొని బాగుపడాలంటే నరుక్కొని బాగు చేసుకోండి. లేదు ఇలాగే గదించిపోవాలంటే మీ ఇష్టం, మీ కష్టం, నాకు దానితో సంబంధం లేదు. ఆత్మప్రియులు ఆత్మలో ఏం చేయాలి, ఆ సంపాదించుకునే ఫలముగా మారి తీరడానికి ప్రయత్నమై ఉండి తీరాలి. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, యేసయ్యకున్న ప్రభుత్వం కనబడి తీరాలి. దానికి ఇంకా బాగా మనం చదవగలిగి తీరితే నిజంగా యేసయ్య ప్రభుత్వం చేసుకు తీరుతున్నాడా లేదా అన్నది లోకాసువార్తల పుస్తకం 6వ అధ్యాయం 46వ వచనం నుంచి 49వ వచనం వరకు చదివినప్పుడు కొంతమంది దేవుని యొక్క బిడ్డలు కూడా ఇదే అలవాటును కొనసాగించుకుని యేసయ్య దేవుడు అని చెప్పి మాటకి ఇదే మాట చెప్తారు. చదవండి ఆ మాట వినండి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఎవరి పోలి ఉండునో మీకు తెలియజేయ. 90% మంది దేవుని బిడ్డలు ఆరాధనకు వచ్చి చేసే పని ఇదే. ఏంటిది? ప్రభువా ప్రభువా అని పిలవడమే తప్ప ఏం లేదు. దేవుడు చెప్పిన వాక్యోపదేశం వారి వివాహంలో లేదు, వారి కుటుంబంలో లేదు, వారి ఆచరణలో లేదు, వారి వ్యవహారంలో లేదు, వారి పద్ధతిలో లేదు. గుర్తుతే దేవునికి ఏం చేస్తున్నాడు. అందుకే అక్కడ చెప్పినాము 46వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. దేవుడు చెప్పిన మాట ప్రకారం దాన్ని అలవాటు చెయ్యక ప్రభువా ప్రభు అని పిలిచి ఎవరి కంటికి పొగేస్తున్నాం, దేవుని కంటికి పొగేస్తున్నాం, చర్చి కంటికి పొగేస్తున్నాం, పాస్టర్ కంటికి పొగేస్తున్నాం, సంఘ సమక్షతల మధ్య ఏం చేస్తున్నాం, మోసం చేస్తున్నాం. గుర్తునే ప్రభువా ప్రభు అని పిలిచేది. ప్రభువా ప్రభు అని పిలిచిన వాడు దేనిని పాటిస్తాడు, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేశాడు, పాటించేటట్టుగా మార్చుకునే పద్ధతి ఉండి తీరుతాడు. అందుకే దాని 47వ వచనం చెప్తున్న మాట, నా దగ్గరకు వచ్చి విని. దాని అర్థం దేవుని దగ్గరికి ఎవరు రావాలి, నువ్వు రావాలి. నువ్వు వచ్చి నువ్వే చేయాలి. వినాలి. అర్థం కాలేదు. వింటే మాత్రం సరిపోదు, విన్న దానిని ఏం చేయాలి, అనుసరించుకు తీరాలి. దాని తర్వాత వాడి ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాడు గొప్పదని చెప్పాను. దాని అర్థం చాలా మంది ప్రభువా అని పిలిచి వారు కట్టే కట్టుదల ఏమై తీరుతున్నది, పడగొట్టి తీరేటట్టుగా మారి తీరుతున్నది. ఇక్కడ ప్రభువా అని పిలిచి దేవుని యొక్క వాక్యానికి తెలుసుకు తీరడానికి దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క వాక్యం విని అనుసరించిన వాడు ఆయన ఎటువంటి వాడు, ఆయన బండరాతి పైన ఏం చేసుకున్నట్టు ఇల్లు కట్టుకున్న ఇల్లు కూడా ఎలా కట్టాడు, అతి లోతుగా తవ్వి దానికి మంచి పునాది వేశాడు. దాని అర్థం మన విశ్వాస జీవితంలో పునాది వేయబడి తీరడానికి పునాదిగా ఉన్నవాడు ఎవరు, సాక్షాత్ యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే. అందుకే సువార్తలో మనకి కనబడేది యేసుక్రీస్తు వారు జన్మించారు. తన జన్మ ప్రత్యేకత కలిగిన జన్మ. ఏ జన్మ? తన జన్మలో ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే ఆయన జన్మకాల తరగతిలో వాక్యం సెలవిచ్చిన మాట, ఆయన జన్మ ఎలా జరిగింది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తియు అదే రీతిగా అత్యున్నత దేవుని యొక్క శక్తియే కమ్ముకోవడం, రెండు శక్తుల మూలంగా తనకేమై తీరింది, జన్మ జరిగి తీరింది. అందులో ఎవరి పాత్ర లేదు. యోసేపుకి మరియకి ఏ రీతి కలిగిన పాత్ర లేదు. దాని
దాని అర్థం నీ విశ్వాసానికి పునాది ఎక్కడ ప్రారంభించి తీరేది? యేసయ్యను నువ్వు జన్మనిచ్చుకు తీరాలి. యేసయ్య జన్మించి తీరితే ఆయనని ఎదగనించి తీరేటట్టుగా, ఆయన ఎదిగిన వాడిగా ఉండి తీరాలి. అది అక్కడ చెప్పిన ఒక పదం ఉంది, ఏంటంటే బండరాతి పైన కట్టేటట్టుగా, అతి లోతుకు తగ్గేటట్టుగా నీ ఇల్లు కట్టబడి ఉండి తీరాలి. దాని అర్థం క్రీస్తు పైన కట్టబడి ఉన్నది విశ్వాసానికి లోతుగా నిలబడగలిగి తీరేటట్టుగా పునాదిగా మారొచ్చు. దాని అర్థం ఎంత వాక్యం నువ్వు వింటున్నావు అంత వాక్యాన్ని అలవాటు చేసుకోవాలి. అర్థం కాలేదు. మన వాళ్ళందరూ ఉంటే వాక్యాలు వింటున్నారు, చదువుతున్నారు, వెళ్ళిపోతున్నారు అని ఏం లేదు. వ్యక్తిపర జీవితంలో అలవాట్లు లేదు, అభ్యాసంలో లేదు. అభ్యాసంలో లేకపోతే దాని అర్థం నువ్వు ఎలాగ ఇల్లు కడుతున్నావు, ఏదో ఒక విధానంగా ఇల్లు కడుతున్నావు, అది ఈ రోజు రేపో పడిపోయి తీరేది. అందుకే చాలా మంది విశ్వాసం నుంచి తప్పిపోవడానికి ఉన్న కారణం, అందుకే చాలా మంది వెనకడిపోవడానికి ఉన్న కారణం ఏంటిది? వారి కట్టుదల ఎలా ఉన్నది? పక్కటి వేళ యేసయ్యని ఏ రోజు రక్షకునిగా అంగీకరించావు, ఏ రోజు హృదయంలో ప్రస్తావించావు, నోరు ఒప్పుకుంది యేసయ్య దేవుడని, ఆ రోజు నుంచి నువ్వు దేవుడా 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 అని పిలిచేది దేని కొరకై ఉండి తీరాలి? ఈ విశ్వాసంలో ఉన్న కట్టుదల కొరకై ఉండి తీరాలి. కొందరి విశ్వాసము కట్టుదల ఏం లేదు, ఏం సుఖకరంగా లేదు. అందుకే చాలా మంది అనుకుంటున్నారు విశ్వాసంలో అలా పైకి కిందకి అయిపోతుంది. అవదు. విశ్వాసంలో పైకి కిందకి లేదు, ఒకే కాన్స్టెన్సీలో ఉండి తీరాలి. అందుకే అక్కడ బైబిల్ చెప్తున్నమాట, చాలా మంది దేవుడికి దేవుడా 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 పిలిచే దేనికి? విశ్వాసంలో నిలకడత్వం కలిగి ఉండి తీరడానికి కాదు, విశ్వాసంలో శోధన తెచ్చుకు తీరడానికి. దాని అర్థం విశ్వాసంలో నీ మీదకి ఏమొచ్చి శోధనలు వచ్చి తీరుతాయి. అందుకే కదా ఇల్లు కట్టబడి తీరింది. ఇల్లు కట్టబడి తీరింది అన్నదానికి ఉన్న సూచన, ఆ ఇల్లు బలంగా ఉందా లేదా అన్నదానికి ఏమొచ్చి తీరుతున్నది? దాని మీదకి విపరీత శోధన వచ్చి తీరుతున్నది. విశ్వాసంలో ఉంటే విశ్వాసానికి తగ్గట్టుకున్న శోధనలు వచ్చి తీరుతాయి. ఆ శోధనలో నువ్వు ఏమై తీరాలి? నీ ఇల్లు నిలకడతో కలిగి ఉన్న క్రీస్తు పైన ఉన్న పునాది తీరితే అది విశ్వాసానికి యేసయ్యకు ఆధారం చెంది తీరేటట్టుగా, ప్రభుత్వం ఇచ్చే కుటుంబం అయి తీరితే, కట్టుబాటు అయి తీరితే, ఎంత పెద్ద వరదలు వచ్చినా, ఎంత గాలి వచ్చినా, ఎన్ని వానలు వచ్చినా ఆ ఇల్లు ఇరిగే ఛాన్స్ లేదు. అందుకే చాలా మంది విశ్వాసాలు ఇరిగిపోవడానికి కారణం వారి పునాది కరెక్ట్ అయినది కాదు. అలాగే ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్యం వినడం మాత్రం కాదు, దానిని అభ్యాసం చేసుకు తీరాలి. ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను మనం ఏం చేయాలి? అభ్యాసపరచుకు తీరాలి. అభ్యాసం లేకపోతే నువ్వు కట్టిన విశ్వాసం రేపో మాపో నిన్నే పడగొట్టేసి తీరుతుంది. అందుకే కదా బైబిల్ చెప్తున్న మాట, చాలా మంది తిమోతి పత్రికలో మనం చదివితే చూడవచ్చు, తిమోతితో కలిసి బయలుదేరి విశ్వాసంలో వచ్చిన, ఈ సేవా పరిచర్యలో వచ్చిన దేవుని యొక్క సేవకులే చివరి గడియకు వచ్చేసరికి సేవా పరిచర్య మానేసి దేనికి బయలుదేరో తెలుసా? వారు వ్యాపారానికి వారి మనసు ఏమైతుంది? డైవర్ట్ అయిపోయి తీరింది. అందుకే చాలా మంది రక్షణలోకి వచ్చిన తర్వాత, ఆ దేవుడిని బాగా ఎరిగిన తర్వాత మెల్లిమెల్లిగా వారు పాత అలవాట్లలోకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. దానికి ఉన్న కారణం ఏంటిది? విశ్వాసం వల్ల నిలకడతో లేకపోవడం వలన. ఈ పగటి వేళ అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఒకసారి అప్పగింపబడి ఉన్న విశ్వాసం. రోమాపత్రిక మనకి స్పష్టంగా చెప్పేది, ఒకసారి ఎప్పుడు దేవుడు నీకు అప్పగించారు, దేవుడు నమ్మారు. ఈ విశ్వాసం ఏ విశ్వాసం? యేసుక్రీస్తు జన్మించాడు, యేసుక్రీస్తు వారు మరణించాడు, యేసుక్రీస్తు వారు సమాధి వేయబడ్డారు, యేసుక్రీస్తు వారు తిరిగి లెగిచారు, యేసుక్రీస్తు వారు మరలా తిరిగి రాని ఉన్నారు. ఈ విశ్వాసం నీకేమైతే అప్పగించబడింది, అది నీ వినికిడి లోపల యేసయ్య ప్రభు అని, యేసయ్య మాత్రమే అది చేయగలడు, ఇంకెవడు చెయ్యలేడని నువ్వు ప్రస్తావించిన తర్వాత నువ్వు యేసయ్య 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 ప్రభు ప్రభు అని పిలిచేది నీ విశ్వాసానికి నిలకడతో కలిగేటట్టు తీరాలి. నువ్వు దేవుడిని దేవుడా 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 పిలిచేది దేనికి? నీ విశ్వాసానికి నిలకడతో కలిగి ఉండి తీరేటట్టుగా. నీ విశ్వాసంలో ఈ పగటి వేళ నువ్వు విశ్వాసంలో ఏ రోజు రక్షణ పొందావు, ఆ రోజు కట్టిన కట్టు ఈ నైట్కి ఒకసారి పరిశోధించి చూడు. చాలా మంది కట్టడం ఇప్పుడు ఏమైపోయింది? సగం కూలిపోయే స్థాయిలో ఉన్నది. అందుకే బైబిల్ అక్కడ చెప్తున్న మాట, దేవుని యొక్క వాక్యం వినడం మాత్రం కాదు, దేవునికి దగ్గర అవ్వడం మాత్రం కాదు, అది అలవాటులో ఉండి తీరాలి. నీ మాటల్లో అలవాటై ఉండి తీరాలి, నీ వంటకంలో అలవాటై ఉండి తీరాలి. దీంట్లో మనం చేసే వంటలు అర్థం కాదు, మనం చేసే వ్యాపారము ప్రజలకు ఎవరు కనబడాలి? యేసయ్య కనబడాలి. మనం జీవించిన విధానంలో విశ్వాసం ప్రజలకి కనబడాలి. అర్థం కాలేదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, విశ్వాసం మూలం కానిదేదో అదే పాపం. విశ్వాసానికి ఆధారం కానిదేదో అదే పాపం. దాని అర్థం విశ్వాసం లేనిది ఏమున్నాయి? అన్ని విశ్వాసం లేనివి. విశ్వాసానికి ఆధారం కానివి లోకంలో అధికం ఎక్కువ ఉన్నాయి.
అన్ని విశ్వాసానికి కారణం కానివే. విశ్వాసానికి కారణమైనది యేసయ్య ఒక్కడే. ఆయన ఒక్కడే నీకేం చేసుకోగలిగేది? విశ్వాసంలో నిలకడత్వం కలిగించుకోగలిగేది. దాని అర్థం విశ్వాసంలో నిలకడత్వం కలిగి ఉన్నవాడు దేవుడా 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 పిలిచేది దేనికో తెలుసా? తన విశ్వాసంలో ఏమై ఉండి తీరాలి? అపనమ్మకం రాకుండా ఉండి తీరేదట. విశ్వాసం జీవితం అపనమ్మకం రాదా? వస్తుంది. ఎందుకు వస్తుంది? మనం జీవించేదే అపనమ్మక జీవితం. మనం తినే తిండి అపనమ్మక తిండి, మనం జీవించే లోకం, మనం జీవించే కోర్టు, మనం జీవించిన సాంప్రదాయం మొత్తం అబద్ధాలే, అపనమ్మకమే. అందులో మనకేం కనబడదు? నమ్మకం కనబడి తీరదు, విశ్వాసం కనబడి తీరదు. అలాంటి ఒక కేంద్రంలో ప్రభువా 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 పిలిచే దేనికో తెలుసా? దీన్ని బాగా అర్థం చేసుకు తీరాలంటే మార్కు సువార్త పుస్తకం 9వ అధ్యాయం 24వ వచనం చదివితే దాని గురించి మనకి బాగా అర్థమై తీరుతుంది. మార్కు సువార్త పుస్తకం 9వ అధ్యాయం 24. ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఒక తండ్రి వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా అపనమ్మకం ఏం చేయాలి? ఎందుకు ఎందుకు? ఆయన జీవించిన లోకం అపనమ్మకానికి చెందిన లోకం. మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారు? ఎందుకు శరీరంలో రోగం వచ్చున్నది? శరీరంలో రోగం ఎందుకు వస్తున్నది? ఇప్పుడు ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించండి. శరీరంలో రోగం రావడానికి కారణం ఏంటిది? శరీరంలోకి రోగం రావడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి సాధారణ శక్తి కావచ్చు, రెండోది శారీరక స్థితిగతుల్లో ఏం లేదు, జరగాల్సిన ప్రక్రియ సమంగా జరగకపోవడం, మూడోది వాతావరణం ఏం చేయొచ్చు, నీకు శారీరక రోగం తెచ్చుకు తీరవచ్చు. దాని అర్థం శరీరంలో రోగం రావడానికి ఈ 3 కారణాలు ఏదో ఏ కారణం కూడా నిన్ను రోగిగా ఏం చేయొచ్చు, మార్చి తీరొచ్చు. దాని అర్థం మనం ఎప్పుడు ఆదాము హవ్వలు రోగిగా మారింది. ఏ రోజు వారు అపనమ్మకం చెందారో ఆ రోజు రోగం వచ్చేసింది శరీరంలో. అర్థం కాలేదు. 90% జబ్బులకి కారణం అపనమ్మకమే. అందుకే దానికి సాతాను యొక్క ప్రభుత్వం ఉందని చెప్పేది. దాని అర్థం దేవునికి నమ్ముకున్న తర్వాత మనకు రోగాలు రావా? సాతాను ఇచ్చిన రోగం రాదు, దేవుడు అనుమతించిన రోగాలు మన మీదకి రావచ్చు. అర్థం కాలేదు. సాతాను మన ప్రాణాన్ని తీసుకోలేడు, శరీరానికి ఏం చేయొచ్చు, ఎంత కావాలన్నా పీడించవచ్చు. దాని అర్థం సాతాను దేవుడు దానిని అనుమతించి తీరింది. అదే కదా యోబు జీవితంలో జరిగి తీరింది. యోబుకున్న కంచెని తీసివేయమని అడిగిన తర్వాత దేవుడు ఆయన కంచెని తీసేసిన తర్వాత తనకు ఉన్న వాటి అన్నిటిపైన దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడు? సాతాను. దట్ మీన్స్ ఎవరి విశ్వాసం ద్వారా? యోబు యొక్క విశ్వాసం పరిశోధన కలిగి తీరేటట్టుగా దేవుడు నమ్మారు. ఇచ్చేసిన ఈడు దేవుడిని దూషించడు, ఈయన దేవుని యొక్క విశ్వాసం విడిచిపెట్టి తీరుడు. ఓకే, యోగులో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కానీ దేవుని పట్ల ఉన్న తీక్షణత ఏం చేయలేదు, విడిచిపెట్టి తీరలేదు. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం, ఈ చిన్నవాడి తండ్రి వచ్చి చెప్పినట్లా మనం చెప్పాలి, దేవా నా విశ్వాసాన్ని ఏం చేయాలి, పెంచుము దేవా. కారణం ఏంటి? నేను జీవించిన లోకం, నాకున్న చుట్టాలు, నాకున్న బంధురికం, నాకున్న సంప్రదాయం, నాకున్న లోకం మొత్తం దేనిని వార్తలు చాటించేది, అపనమ్మకాన్ని వార్త చేసేది, అపనమ్మకాన్ని చెందించేది, దేవునికి దగ్గరికి రానియలేది. అలాంటి వాతావరణంలో నాకు విశ్వాసం నీవే ఇచ్చి తీరాలి, నా విశ్వాసాన్ని నీవే ఏం చేసుకు తీరాలి, బలపరచుకు తీరాలి. అందుకే కదా శిష్యుడికి కూడా అదే మాట. లూకాసు వార్త 17:5వ అధ్యాయంలో శిష్యుడు కూడా యేసయ్య దగ్గరికి వచ్చే, దేవా మా విశ్వాసాన్ని కాస్త ఏం చేయండి, పెంచనివ్వండి. దాని అర్థం విశ్వాసానికి వేరు మారాలంటే నువ్వు ప్రభువా 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 పిలిచేది దేనికి? విశ్వాసం ఉన్న ఎదుగుదల కొరకు అయ్యాను తప్ప నీ రోగం బాగోవాలా, నీ పిల్లలకి అమెరికాకి వెళ్ళాలా, నీ పిల్లలు దుబాయ్కి వెళ్ళాలా, నీ పిల్లలు బాగుపడాలి, దీనికోసం కాదు. నా విశ్వాసం ఎదుగుదల చెంది తీరాలి. ఈ అపనమ్మకం చెందే భావంలో విశ్వాసం ఉంది, విశ్వాసం సజీవమైనది, విశ్వాసం ఎదగగలిగేది, విశ్వాసాన్ని ఉన్న వేరు పాలి తీరొచ్చు, విశ్వాసంలో నేనేదో ఒకటి పట్టి తీరొచ్చు అన్నది సూచన పట్టి తీరడానికి మనం ప్రభువా 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 పిలిచి అందరు ప్రభు పిలిచే నేను విశ్వాసాన్ని కోరుకుంటుకోవడానికి ఈ పగటి ఒక నిర్ణయం తీసుకుందేవా నా అపనమ్మకాన్ని కాస్త చేయండి, బలపరిచి తీరండి. నేను విశ్వాసంలో ఏమై తీరాలి, బలపడి తీరాలి. కారణం ఏంటిది? మనం జీవించిన లోకం అపనమ్మకానుకున్న లోకం, అపనమ్మకంతో ఉన్న లోకం. ఏటిలో నీకేం దొరకదు, సత్యం దొరకదు. మీరు తింటున్న గుడ్డుని మీరు అడగండి, నువ్వు నిజంగా తల్లి కడుపు నుంచే వచ్చావా అంటే గుడ్డు చెప్తుంది, లేదు లేదు. శాపని అడగండి, పెంచిన చేప తల్లిలో నుంచి వచ్చావా, లేదు. ఆ కూరగాయలు అడగండి,
అన్ని మనకేమిచ్చి తీరేది అబద్ధ సూచనలే. వార్తలు మీరు చూడండి, వార్తల్లో కూడా మీకేం కనబడదు, నిజానికి కనబడదు, సత్యం కనబడదు. అలాగైతే వీటి మధ్యలో మనం ఈ పసివాణి తండ్రిలో మనం కూడా కేకేసే దేవుడు నా విశ్వాసం బలపరచండి, నా వినికిడిలో విశ్వాసం ఎదుగుదల చేయాలి. దానికి ఏం చేయాలి? దేవుడికి ఇచ్చిన సంఘములో, దేవుడిచ్చిన సేవకులతో, దేవుని యొక్క ఆత్మీయ సమావేశంలో కూర్చొని ఏం చేయాలి? విశ్వాస ఎదుగుదల నిమిత్తం ఏం చేయాలి? ఆరాధనలో పాలు పంచుకు తీరాలి. అలాగే కూడికలు ఎగ్గొట్టకూడదు, కూడికలకు రావాలి 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 అని బలవంతం చేసే దానికి ఉన్న కారణం ఇదే. ప్రజలు దానికోసం ఆతృత లేక లోకములో ఉన్న అబద్ధం వైపు పరిగెట్టి తీరుతున్నారు. ఈ లోకంలో సంపాదించిన ఆస్తి ఎంతవరకు నువ్వు ఎక్కడ మరణ పడకలో వరకే నీ దగ్గరికి వచ్చి తీరేది, లేకపోతే సమాధి గట్టు వరకే వచ్చి తీరగలిగేది. దాని తర్వాత ఎవడు నిన్ను టార్గెట్ చేసి తీరదు. దాని అర్థం ఎంత నువ్వు సంపాదించినా ఎక్కడ వరకే? సమాధి గట్టు వరకే. సమాధి గట్టు తర్వాత వాళ్ళందరూ తోసేసి వెళ్ళిపోతారు. కానీ సమాధికి మించినదే విశ్వాసం ఇచ్చి తీరేది, అది నీ ప్రాణాత్మకు సౌఖ్యం ఇచ్చి తీరేది, అది నీకు నిత్య జీవం ఇచ్చి తీరేది. యేసయ్య ప్రభువు అయి తీరినది, యేసయ్య దేవుని యొక్క కుమారుడు అయి తీరినది, యేసయ్య భూమిలోకి దిగి వచ్చి తీరు. ఒకే ఉద్దేశం, నీకెక్కడ నిత్య జీవం దొరికి తీరాలి, విశ్వాసంలో ఎదుగుదల వచ్చి తీరాలి, విశ్వాసంలో ఏదో కట్టాలి. దాని అర్థం ఏ రోజు నువ్వు యేసయ్యను రక్షకునిగా అంగీకరించావు ఆ రోజు నీ విశ్వాసానికి బేస్మెంట్ పడింది, ఫౌండేషన్ పడింది. అర్థం కాదు. దాని నెక్స్ట్ పెట్టే ఏం చేశారు? బాప్తిసం. ఏ రోజు నువ్వు బాప్తిసం పొందావు? బాప్తిసం దేనికి తీసుకునేది? యేసయ్య మరణ పునరుద్ధానంలో ఏకీభవించుకు తీరాలి. అప్పుడు మీకు ఒక సందేహం, ఏ వయసులో పిల్లలకు బాప్తిసం ఇచ్చుకోవచ్చు? ఏ వయసులో పిల్లలకు పసి పిల్లలకు బాప్తిసం ఇచ్చుకోవచ్చా? పోయిన రోజు విశ్వాసం అయితే మంచి ఒక విశ్వాసం బాప్తిసం ఇచ్చుకు తీరాలంటే ఏం చేయాలి? ఏ వ్యక్తి బాప్తిసం పొందుతున్నాడు ఒప్పుకొని చెప్పాలి. ఏమని? యేసయ్య మాత్రమే నా దేవుడు, యేసయ్య మాత్రం ప్రభు అని. అది ఏ వయసులో చెప్పగలిగింది? మామూలుగా ఏది మన చిలక చెప్పినట్టు చెప్పడం కదా. విశ్వాసంతో కూడి దాని యొక్క తొడతలో పునాది వేయగలిగి తీరితే దాన్ని పైన మనం కట్టవచ్చు. అర్థం కాలేదు. అందుకే పునాది చెక్ చేస్తారు. అందుకే పాస్టర్లు త్వరగా ఎవరికి ఏం చేయరు, బాప్తిసం ఇస్తారు. పునాది వేసినట్టు కరెక్ట్ గా ఉందా లేదా, లేకపోతే ఊరికి రొట్టి ద్రాక్షరసం దొరుకుతున్నారు కానీ చెప్పి ముంచేసి ఇచ్చేయడం కాదు. దీనికి ఏముంది? బేస్మెంట్ ఉంది. విశ్వాసంతో ఉన్న బేస్మెంట్ కరెక్ట్ ఉండి తీరితేనే నెక్స్ట్ గట్టి కలిగి తీరేది. ఆ గట్టు బాప్తిసం అన్న చక్రీయ ప్రక్రియలోకి రాగలిగి తీరేది. బాప్తిసం అన్న ప్రక్రియలో గట్టి తీరితే కదా ఆత్మాభిషేకం, లేకపోతే పరిశుద్ధాత్మలో ఉన్న బాప్తిసం. దాని తర్వాత ఉన్న గట్టే వేర్పాటు చెంది తీరేది. దానిపైన ఉన్న గట్టే ప్రార్థన, దానిపైన ఉన్న గట్టే సహవాసం, దానిపైన ఉన్న గట్టే బల్లాలన. దాని అర్థం ఒక్కొక్క బేస్మెంట్ కట్టబడి విశ్వాసంలో ఎదుగుదల పొందిపైకి రావాలి. దాని అర్థం రొట్టి ద్రాక్షాలను తీసుకునేది ఏదో సరదా పండగ కాదు. అది తీసుకునేటప్పుడు నీకు విశ్వాసం రావాలి, నిరీక్షణ రావాలి. ఏంటిది? ఇప్పుడు నీకు అంతే, ఇప్పుడు ఈ శవం ఎక్కడ మట్టిలో కలిసిపోయిన ప్రాణాత్మ ఇంటికి వెళ్ళిపోద్ది. నిత్య జీవానికి రొట్టి బల్లారాధన తినేది ఓసికి దొరుకుతుంది కదా, తిని ఓసుకు దొరుకుతున్నది కాదు. అది నీకు నిరీక్షణ ఇస్తున్నాను, అది నీ విశ్వాసంలో నిలకడదు. ఎప్ప లేకపోతే ఎప్ప కలిగే చోటు కలిగి క్షమాపణ అడిగి సరిపరుచుకొని పుచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అర్థం కాలేదు. అందుకే సంఘానికి 7 స్తంభాలు ఉన్నాయి, విశ్వాసానికి కూడా 7 స్తంభాలు. ఈ స్తంభాలు ఒక్కొక్క మెట్టు కరెక్ట్ ఉందో పరిశోధించు. ఒక్క మెట్టు కరెక్ట్ లేకపోయినా ఉడిపదు. నీవు కట్టిన కట్టడల భూమిలోనే మిగిలిపోయి తీరింది. అందుకే గుర్తుతే ప్రభు ఒక్కొక్కటి ఎతకండి. వేర్పాటు ఉందా? లోకం నుంచి వేరుందా? పాప స్వభావం నుంచి వేరుందా? లోక సంప్రదాయాల నుంచి వేరుందా? వేరు లేకపోతే దాని అర్థం నీకేమి లేదు, బేస్మెంట్ కరెక్ట్ లేదు. కట్టిన కట్టడల ఏం కాదు, నిలకడ. అందుకే కదా పౌలు గారు చెప్తున్నాను, నేను విశ్వాసం నాకు అప్పగించబడిన దాన్ని నేనేం చేశాను? కడముట్టించి తిని నా విశ్వాసానికి నేనేం చేశాను? మంచి రీతిగా నేను ఏం చేశాను? దేవుని చేతికి. దాని అర్థం నువ్వు పరలోకం వెళ్ళడం ఉట్టి చేత కాదు, నీ విశ్వాసంతో ఉన్న కట్టుదలను ఇచ్చుకొని పరలోకం వెళ్ళాలి. చాలా మంది ఉట్టిన ఎలా వెళ్ళిపోతున్నారు? నోవే. అప్పుడు మీరు అడుగుతారు, అయ్యా యేసయ్య మరణించిన దొంగ ఏదైనా చేశాడు కదా, ఆడు చేసిన మంచి కార్యం ఏంటి? ఆడు చేసిన మంచి కార్యం మనం ఏమో చేయం. ఏంటిది? యేసయ్యతో కలిసి ఉండే చచ్చిపోయాడు, యేసయ్యతో కలిసి ఉండే సిలువ వేయబడ్డాడు, యేసయ్యతో కలిసి ఉండే తన ప్రాణాన్ని అప్పగించుకోగలిగాడు. అర్థం కాదు. లేకపోతే ప్రత్యక్షత
యేసయ్య ప్రత్యక్షతలో ఉన్నప్పుడు చివరిగా శ్రేష్ఠ అనుభవం పొందినట్టు ఆడే. చాలా మంది చెప్తారు పరలోకంలో ఆడి కనుక ఆడే టోపులో ఉన్నాడు. అందరూ దాన్ని చుమకేసేస్తున్నాడు. పరలోకంలో ఏ గిఫ్ట్ దొరకదు, ఏ దొరకదు, అన్ని దొరుకుతాయి. కారణం తెలుసా? నీకు దొరకలేని దానికన్నా సౌభాగ్యం అని దొరికింది. నువ్వు విశ్వసించాల్సింది. వీడికి కంటికి కనబడి తీరేంతటిగా కలిసి యేసయ్యతో కలిసి మరణించాడు, యేసయ్యతో కలిసి ఏం చేశాడు? యాత్ర తీరాడు, యేసయ్యతో కలిసి తన ప్రాణాన్ని అప్పగింది. దానికన్నా సౌభాగ్యం ఇంకేం లేదు. అందుకే నేను చెప్పాడు తనకు కట్టుదల ఏమైతే ఆయన అడిగింది, దేవా నీ రాజ్యం వచ్చినప్పుడు నాకు రాజ్యంలో చోటించుకో. దేవుడు నేడు నీవు నాతో కూడా విశ్వాస పంక్తిలో ఉన్నావు కాబట్టి నాతో ఉంటావు. దాని అర్థం ఆ చివరి గడియలు మరణానికి నా చివరి సెకండ్లో ఆయన విశ్వాసంతో కలిగాడు. వదలలే ఛాన్స్. ఆయనకి శిలువ మరణానికి వెళ్ళి అది మీరు ఇంటికి ఒకసారి చదవాలి. ఆడ యేసయ్యని నమ్ముతాం. తొలి యేసయ్యని ఏం చేయాలి? నమ్మలే, దూషించాడు, అవమానపరిచాడు, కించపరిచాడు. కానీ ఎప్పుడు తనకంటే ఆ పైన తలరాతలో కనబడింది యూదులకు రాజు ఈయను, రక్షణకు ఆధారకర్త ఈయన మాత్రమే రక్షకుడే అయిన దేవుడు, ఆయన ఏ తప్పిదం చెయ్యలేదు అన్నది ఆయనకి కనబడి తీరుతో అప్పుడే ఆయన పక్కన వాడికి స్వార్థ చేస్తున్నాడు. ఏమని? మనం తప్పు చేసాం కాబట్టి. ఎందుకు స్వార్థ చెప్పేది? చాలా మంది అనుకున్నారు స్వార్థ అంటే బుర్రకథ కాదు. చచ్చిపోతున్న అవకాశంలో కూడా ఒకడికి ప్రాణం పెట్టడం అన్నదే స్వార్థ. ఈయనకేం అవసరం? పక్కన వాడికి చెప్పాల్సిన అవసరం. మనం తప్పిదం మనం తెలుసుకున్నాం. స్వార్థ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాం? నీ తప్పిదం గురించి మోపించి తీరుతున్నాం. దాని అర్థం ఈ దొంగ చనిపోయే సిచ్యువేషన్ లో కూడా ఒకటి కాపాడు. దాని అర్థం చచ్చిపోయే సందర్భంలో కూడా ఏం చేయాలి? విశ్వాసానికి పునాది కలిగిన స్వార్థ చెప్తాడు, దేవుడి గురించి చెప్తాడు, దేవుడి మాట చెప్తాడు. ఊరికనే ఉండలేడు. ఆడికి దొరికిన ఒక 10 సెకండ్లో 10 నిమిషాలు వేసుకుందాం. 10 నిమిషాలు కూడా దేవుడి కోసం వాడాడు. అర్థం కాలేదు. ఆ 10 నిమిషాలు ఎన్నిసార్లు దేవుడా చెప్పుంటారు, మొత్తం దేవుడి కొరకు వాడాడు. దాని అర్థం మనకి దొరికిన ఆయుష్, రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, ఆత్మశక్తి పొందిన తర్వాత దొరికిన అవకాశం దేనికోసం వాడుతున్నాం? విశ్వాసానికి ఉన్న నిలకడత్వం కొరక, లేక ఊరికనే దేవుడా అని పిలిచి ఏదో కట్టింది పడగొట్టి తినడానికి, దానికే మన విశ్వాసంలో నిలకడత్వం కలిగి ఉండి తినడానికి దేవుడు యేసయ్య దగ్గరికి వచ్చే దేవా నా విశ్వాసాన్ని కాస్త ఏం చేయమయ్యా, పెన్షనింగు దేవా, నేను విశ్వాసంలో పెరిగి తీరాలి, నేను విశ్వాసంలో దేవునికి దగ్గర తీరాలి, నేను విశ్వాసంలో ఏం చేయాలి? నా అదృశ్యమైన వాటిని నా జీవితంలో ఏం చేయాలి? కనబడి తీరేంతటిగా నేనేం చేయాలి? ప్రదర్శన పరచుకు తీరాలి. దానికి నువ్వు దేవా నీ విశ్వాసంలో ఉన్న ఎదుగుదల నాకు దయచేయు దేవా. అందుకే కదా యేసయ్య చెప్పిన ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఎంతటి పెద్ద కొండైనా ఏమై తీరచ్చు, కింద సముద్రంలో పడి తీరుతుంది. దాని అర్థం ఎదుగుదల చెందే విశ్వాసం, నిలకడత్వం చెందే విశ్వాసం, లేకపోతే పైకి ఏది వచ్చి తీరెంతటిగా ఉన్న విశ్వాసం. ఈ పగటి వల్ల దాని వరకు మనం ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పాలి, నా విశ్వాసం బలపరచండి, నా విశ్వాసం కాస్త పెన్షన్ ఇవ్వండి. దాని అర్థం ఈ లోకంలో నా విశ్వాసం ఏమైంది తీరదు, ఎదిగే ఛాన్స్ లేదు. కానీ నీవు నా పక్కన ఉంటే నా విశ్వాసం పెరిగి తీరుతుంది. దానికి మంచి ఉదాహరణ రాహాబు గురించి. రాహాబు అన్న వేష జీవితాంతం ఏం చేసింది? వేషవృత్తి చేసి జీవించి తీరింది. కానీ ఆమెకేం వినబడి తీరింది? ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేసిన విడుదల వినబడి తీరినప్పుడు అప్పుడు ఆమెకు అంతగా నమ్మకం రాలేదు. కానీ ఆ విడుదల అనుభవించిన వారు వచ్చి దాని గురించి ప్రస్తావించేటప్పుడు ఈమె విశ్వాసం ఎదిగింది. కాలేదు. దాని అర్థం విశ్వాసము గురించి విన్న ఎవడో రాహాబు అన్న వేశ్య విశ్వాసములో నిలకడత్వం కలిగిన వారు వచ్చి పలికేసరికి ఈ విశ్వాసం లేని ఆమె విశ్వాసంతో ఎదుగుదల పొందిన ఈమె ఇద్దరు కలిసి విశ్వాసంలో నిలకడత్వం కలిగింది. దాని అర్థం ఆ రోజు ఆమె జీవితాన్ని ఏం చేసుకుంది? యేసయ్యకు ఆధారపడి తీరేంతటిగా అప్పగించుకు తీరింది. అందుకే నేను చెప్పినప్పుడు అనుకున్న ఉద్దేశం ఇదే, విశ్వాసం ఉంటే అవతల ఉన్నవాడికి ఏం చేయాలి? బలపరిచేటటువంటి తీరాలి, చంపేటటువంటి వాడు. అందుకే కదా
మత్తయి సువార్తల పుస్తకం 14వ అధ్యాయంలో మనం చదవగలిగితే యేసయ్య తన శిష్యులతో కలిసి ఒకసారి ఓడలో ప్రయాణమై వెళ్తున్న సందర్భమున యేసయ్య తన శిష్యులు యేసయ్య నీళ్ల మీద ఏం చేస్తున్నాడు, నడుచుకొని రావడం జరిగింది. నడుచుకొని రావడం జరిగిన సందర్భమున పేతురు ఒక మాట అంటాడు. పేతురు, నీవు గాని క్రీస్తు అయితే, నీవు గాని మెస్సయ్య అయితే, నీవు గాని అభిషేక్తుడైతే నాకు చెప్పుమయ్యా, నేను కూడా ఈ నీళ్ళ మీద ఏం చేయాలి, నడిచి. దాని అర్థం వెలిచూపు వలన కాదు జీవించేది, దేని ద్వారా నడిచేది. 90% మంది దేవుని బిడ్డలు వెలిచూపు వలన దేవుని సేవించేది. వెలిచూపు అంటే మనకి కనబడేది నేను నమ్ముతా, కనబడలేదు 95% దేవుని బిడ్డలు వెలిచూపుతోనే బతుకుతున్నారు. విశ్వాసంతో బతికిన అబ్రహాంను విడిచిపెట్టి, అబ్రహాం విశ్వాసంతో బతికినోడే. అబ్రహాంకి దేవుడు అన్నారు, నీ ఊరు పొలిమేర మొత్తం విడిచిపెట్టమన్నారు. వెంటనే ఏం చేశాడు, దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా ఇల్లు కూడా కట్టుకోలేదు. మనం ఇల్లు కట్టింది ఎవరిని అడిగేసాం, మీరు వేయించింది. మీరు బండి కొన్నది ఎవరిని అడిగేసి మీరే వేయించింది. మీరు జీవితంలో సంపాదిస్తున్నారు ఎవరిని అడిగించామన్నా మీరే వేయించింది. విశ్వాసంతో నిలబడతాం కదా. వెలిచూపున్నోడే అని చదువుతాడు. అదే అందుకే కదా వెలిచూపున్నోడే ఏం చెప్తాడు. ఒక మీటింగ్ పెడతామా, ఓ భోజనం పెడతాం, డబ్బులు లేవు, దాని అర్థం ఇది వెలిచూపుడే. వీటి దేనికి పనికిరాడు, విశ్వాసంతో ఉన్న గుంపులో పనికిరాడు. అర్థం కాలేదు. ఒక మంచి కార్యానికి వెళ్దామంటే వద్దయ్యా, వెలిచూపుడు. దాని అర్థం ఇది చూస్తే మాత్రం ఏం చేస్తాడు, నాకేవాడు. అదే విశ్వాసంతో ఉన్నాడు చూడకుండానే ఆయన ఏం చేస్తాడు, ఇది జరిగి తీరింది, జరిగి తీరింది. దాని కొరకు దేవుడి సన్నిధిలో విశ్వాసంలో దేవుడికి అడిగితే, దేవా నా విశ్వాసం కాస్త పెంచనివ్వు దేవా, ఈ పగటి వల్ల నువ్వు ఎలా బతికి తీరుతున్నావు. నీవు ఉద్యోగం ఉంటే ఎవరైనా వెతికేస్తాడు, ఉద్యోగం ఉంటే ఎవరైనా వెతికేస్తాడు, ఉద్యోగం లేనప్పుడు బతకాల, అప్పుడే విశ్వాసం. రేపటికి బతకడానికి ఏ స్థాయి లేనప్పుడు దేన విధవరాలు ఏం చేసింది, తనకు ఉన్నది మొత్తం ఏం చేసింది, దేవుని మందిరంలో పడేసి వచ్చింది. ఏ సింతలాగా లేదు. అందుకే దేవుడు ఆమె విశ్వాసాన్ని గుర్తించారు. అక్కడ బోల్డ్ మంది వేశారు, బోల్డ్ మంది వాళ్ళకి ఏమున్నదాన్ని వేశారు, కానీ వాళ్ళలో ఏం కనబడలేదు, ఏసైకి విశ్వాసం కనబడలేదు. కాబట్టి వాళ్ళందరూ ఇంట్లో బీరువాలో పెట్టేసి వచ్చారు. ఈ మళ్ళా కాలే, ఇంకా ఇంట్లో బీరువాలో పెట్టుకోవడానికి కూడా లేదు. ఉన్నది మొత్తం ఏం చేసింది, ఇచ్చింది. ఇచ్చేటప్పుడు కూడా ఆమెకి ఏం లేదు, వేదన లేదు. రేపు ఏమి లేకపోయినా కూడా నేను దేవుడికి ఇస్తాను అంత రకాలు ఏదైనా ఉంటే. అందుకే కదా ఉద్యోగం దొరకడానికి కొంతమంది చేసే బహానా, ఫస్ట్ జీతం దేవునికి ఇచ్చేస్తాడు. ఫస్ట్ జీతం కదా, మొత్తం జీతం దేవునికి ఇచ్చుకోవాలి. మంచి ఉద్యోగం అడగడాడు, అర్థం కాదు. దేవుడికి డుమ్మం కొట్టేస్తున్నారు. ఎలాగా, ఓ నెల చేతి ఇచ్చేసి దేవుడికి చున్నం కొట్టేస్తూ ఉంటాడు. ఉద్యోగం దేవునికి అడిగాము అనుకో, దాని అర్థం ఆ ఉద్యోగానికి దొరికిన బోనస్ జీతం మొత్తం ఎవడికి, మనం దాన్ని ఏం చేసేది లేదు. ఇప్పుడు క్రైస్తవం ఎంత సులువుగా ఉందని ఆలోచించండి. 90% ఇది తెలిస్తే దేవుడు ఉద్యోగాడు, ఎప్పుడో ఉద్యోగం ఇవ్వదేవా, బ్యాంకీలో ఉద్యోగం ఇవ్వదేవా, దాని అర్థం ఆ బ్యాంకీలో ఉద్యోగం చేయడం వలన నీకు తిండికి దొరుకుతుంది. దాని అర్థం అక్కడ ఉన్న ప్రజలు కూడా దేవుని దగ్గర విశ్వాసం ఉండి తీరాలి. అందుకే దేవుడు నీకు అక్కడ ఉద్యోగంలో పెట్టింది. మన ఉద్యోగం తెలియదు సార్, ఆరాధన కొట్టడం, చర్చికి రాకుండా ఉండాలి, దేవుడితో ఆ సంబంధం పెట్టుకోకుండా సంఘంతో ఏదైనా అవసరం వస్తే చివరి డబ్బులు వేసేస్తారు. ముస్తోలిసినట్ట అయ్యగారు ఫలానా విషయం తెలియండి, పాప మా పాస్టర్ గారు మరి ఇంకే చేస్తారు. నీ మొహం చూసేసి ఏం చెప్పలేక డబ్బులు పుచ్చుకుంటారు. కానీ అర్ధరాత్రి ఆయన ఇంటికి కాదు, నేను దేవా నేను పుచ్చుకునేది అవతల ఉన్న మొహం మాడిపోకూడదని నేను చెప్పే తీసుకున్నానే తప్ప ఇందులో నాకు ఏ రీతి కలిగిన పాలు పెంపు లేదని చెప్పి ఒక ప్రార్థన చేస్తారు. లేదంటే మీ పాస్టర్ గారికి నేను అడిగి చూడండి. హలో ఉన్నారా నాతో కలిసి? నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఇదే. విశ్వాసములో నిలకడత్వం కలిగిన వారు వెలుచూపు చూడకుండా వారు ఏం చేసి తీరేది, నడవడానికి ప్రయత్నం. అందుకే కదా పేతురు, నువ్వు కానీ క్రీస్తు అయితే నన్ను అనుమతించు దేవా, నేనేం చేస్తా, ఈ నీళ్ళ మీద నడవడం సాధ్యమా? విశ్వాసం ఉన్నోడైతే నడుపుతాడు, లేనోడైతే లేదు. ఉన్నోడు విశ్వాసాన్ని గుర్తు పిసుకుతాడు. పేతురు మీద అడుగుపెట్టి నడవడానికి మొదలెట్టినప్పుడు వీడికి ఏమేమి శబ్దాలు వినబడింది?
మనం అన్ని గాలి జీవి అన్ని పడతాం. నేను అంటున్నా వెనక్కున్న 10 మంది అప్పనమ్మకం వస్తుంది చూడండి. వాళ్ళ కేక మామూలు కేకలేదు. ఆరాధనలో కేకేసేస్తున్నారంటే అప్పనమ్మకం ఇంత కేకేంత కేకేస్తారు. అందరూ గాలి వాన వాతావరణం అవన్నీ పెద్ద విషయం కాదు. వీడి ముందు ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. వెనకాల ఏం వినబడుతుంది? అపనమ్మకం జరిగిన దురాత్మ మొత్తం కేకేస్తున్నాయి. ఒరే మునిపోతావరా, చచ్చిపోతావరా, అయిపోయిందిరా బతుకు. వీటి మంచిగా వీడి దేని చూశాడు, వాతావరణాన్ని చూశాడు. వీడికి యేసయ్య మయమై తీరింది, మందంగా కనబడి తీరింది. అప్పటికి కూడా వెనకడిని మొదలలే. వాళ్ళ వెనకడిని పట్టించుకున్నా కూడా ఆ నేలలోపల మునిగి నేలలోకి దిగెదినా కూడా తన శక్తి, సామర్థ్యం, ప్రయోగం, బలం ఏమి ఉపయోగించలేదు. అర్థం కాలేదు. ఇదే విశ్వాసంలో జీవించినవాడు. విశ్వాసంలో జీవించినవాడు అరుణోదయం లేచి, దేవా ఇది ఆయుష్ ఇచ్చావు సోదరం, ఊపిరి ఇచ్చావు సోదరం, తిండి ఇచ్చావు సోదరం, ఆడి కంప్లైంట్ ఉండదు. అదే ఈ భోజనాలు విందులు జరిగిన కంప్లైంట్ చెప్పేది అవన్నీ వెలుచుతో జీవించిన సంఘానికి పనికిరాని జీవులవి. కారణం ఇది, వాళ్ళకి అన్ని వెలుచూపే. విశ్వాసంతో ఉన్నాడు. ఆయనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవా స్తోత్రం, థ్యాంక్ యూ. అందుకే కదా పౌలు గారు చెప్పేది, నాకు ఏ రీతిగా జీవించడం తెలుసు, ఆకలిలో జీవించడం తెలుసు, సమృద్ధిలో జీవించడం తెలుసు, ఉన్న దాంట్లో జీవించడం, లేని దాంట్లో. కారణం ఏంటి? తృప్తి ఉంది. కారణం నేను చూసింది యేసయ్యని కాబట్టి ఎన్ని దెబ్బలు నా మీద తగిలినా, ఎన్ని చిత్రహింసలు నా మీద పడినా ఈ వేడి నాకేం చేసింది? వేదన కలిగి 4 దెబ్బలు కాసేస్తే సువార్త చేయడం మానేసి ఇంటికాడ కూకొని తాళాలు వేసేసుకుంటాం. అప్పుడే చెయ్యాల. ఇవన్నీ పెద్ద పట్టింపు కాదు. నేను ఎవరిని చూశాను విశ్వాసంలో యేసయ్యను చూసి ఆయన సహించగలిగితే నాకేంటి పెద్ద బాధ, ఇదేం పెద్ద బాధ కాదని చెప్పేసి అందుకే కదా మాస్టర్ గారికి వెలిచూపు లేదు కాబట్టి, విశ్వాసం ఉంది కాబట్టి చిత్రహింసలు పెట్టిన విశ్వాసం కొరకు ప్రార్థన చేస్తున్నాడే, వేదన పరుచుతున్న విశ్వాసం కొరకు పెట్టులాడుతున్నాడే. ఎంత అవమానపరచాలో, ఎంత దూషించాలో, ఎంత మాత్రం చిత్రం పెడుతున్నారు. అయినప్పుడు తన ముఖ లక్షణంలో ఏం కావట్లేదు. ఏ రీతి కలిగినా ఏ భేదగది కనబడాలి. కారణం ఏంటిది? ఆయనకి తెలుసు. నేను చూసింది యేసుక్రీస్తుని. ఒక విశ్వాసం గురు నేను పనులు చేస్తాను, ఎప్పుడు నాకు సాయం చేయట్లేదు. వెంటనే అయ్యగారు ఉన్నారు, ఒరే నేను చేస్తాను, నువ్వేమైనా చూస్తున్నావా? ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఇంత ప్రయాసపడుతున్నాను, ఎప్పుడు సగబిడ్డలు నాతో రావట్లేదు. పాస్టర్ గారు వెంటనే ఆయనకి తిరిగి అడిగారు, నేను ఇంత ప్రయాసపడుతున్నా, నువ్వేమైనా చూస్తున్నావా? మన మూసోడు లేనప్పుడు నీ ప్రయాసం కూడా వేరే ఓడి చూడు. నువ్వు దేవుని కోసం చూసుకొని చేసుకో. అర్థం కాదు. మనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ విశ్వాసంతో జీవించిన వాడు వెలిచూపుతో ఉన్నవాడు ద్వారా పని చేయించుకోవడం చూస్తాడు. ఏమవుతుంది? ఏం మనం అర్థం కాదు. అందుకే కదా విందేమైనా చెప్తే ఒంట్లతో రండిరా అంటే అపనమ్మకం చెందినట్టు పారిపోతాడు. విశ్వాసం ఉన్నోడు మిగులుతాడు. ఆ ఉన్న మిగిలినోడితో చేసుకోవచ్చు కదా. లేదు ఇది ఎవరు కావాలా? వెలుచూపు ఆడొచ్చి ఏం చేయగలేదు, నీ చేత కూడా పని చేయండి. అర్థం కాలేదు. అందుకే ఈ కంప్లైంట్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అందుకే ఆదిమ కాల సంఘంలో 2 బ్యాటరీ రావడానికి, కంప్లైంట్ రావడానికి కారణం ఏంటిది? వీళ్ళు చూపుతాడు. చర్చిలో ఏంటి సిద్ధాంతం? పేదరికంగా పేదలుగా ఉన్న ఆడవాళ్ళకి ఏం దొరికేది? సౌకర్యాలు దొరికేది. సౌకర్యం దొరికినప్పుడు ఇది ఎవరు స్థాపించిన నిర్ణయం? వెలుచూపులో ఉన్నోళ్ళు కాదు, విశ్వాసంలో ఉన్నోళ్ళు. అప్పుడు ఈ వెలుచూపులో ఉన్నోళ్ళు ఏం చేయలేదు, సహాయం చేయలేదు, ఏం చేయలేదు. విశ్వాసంతో ఉన్నోళ్ళు ఏం చెప్పారు? ఏదో చెయ్యాలి. దానివల్ల ఏమొచ్చింది? క్లాష్ వచ్చింది. దానికి మళ్ళీ దేవుడి సేవకులు రావాల్సి వచ్చింది. నేను చెప్పి రావడం కొన్నది. వెలిచూపుతో ఉన్నోడుతో విశ్వాసంతో ఉన్నోడు నడవడానికి ప్రయత్నం చేయకూడదు. వారికి అసలు ఏం చేయకూడదు, అవకాశమే ఇవ్వకూడదు. నీకు దొరికిన అవకాశం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. నీకు చీపులు దొరికినా నువ్వు చేసేసుకో, నీకు టైం దొరికినా ఉతికేసుకో, నీకు టైం దొరికినా పెయింట్ వేసేసుకో, నీకు టైం దొరికినా ఏ దేవుడి కోసం ఇటుకలు మోసేసుకో, నీకు టైం దొరికినా ఎప్పుడు వచ్చాడో లేదా మనకి సంబంధమే కాదు. నేను విశ్వాసంతో జీవిస్తున్నాను కాబట్టి నాకు వెలుచూపుతో సంబంధం లేదు, విశ్వాసం. కాబట్టి యేసయ్య తేరి చూసిన వాడు ఇంకా తేలి విషయం గురించి పట్టించుకోడు. యేసయ్య చూడలేనివాడే గాలి అంతరిక్షం వాతావరణం ఇటుపక్క కేకేసే శిష్యుడు వీటన్నింటినీ చూసి ఆడు నీరు వీడు వెళ్ళడం ఇద్దరు కలిపి వాళ్ళకి ఇంకా బాగానే ఉంది. వీడి పరిస్థితి ఏంటి ఆలోచించాడు. అటు బోటు కాడ లేదు, ఇటు ఏసై కాడ లేదు, మధ్యలో ఉన్నాడు.
అందుకే విశ్వాసంలో ఎదగాలంటే ఏం చేయాలి? చూపు ఎవరి మీద ఉండి తీరాలి? యేసయ్య మీద ఉండి తీరాలి. అందుకని ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం చెప్తున్నమాట, సులువుగా పెట్టిన చిక్కులను విడిచిపెట్టేసి ఎవరి వైపు తీరు చూడు. యేసయ్యను చూస్తే నీకేది బరువు అనిపించదు. యేసయ్యను తీరు చూసాను కాబట్టి చిత్రహింసలు పెట్టిన విశ్వాసం ఇంటికి వెళ్ళి పేదం చేసి వస్తున్నాం, కేసు పెట్టేసిన విశ్వాసం ఇంటికి వెళ్ళి భోజనం తిరిగి వస్తున్నాం, వేదన పట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోవడం పెట్టిన విశ్వాసం చూసాను నమ్మకం చూస్తున్నాం. ఎవరిని చూసాం? యేసయ్యని చూసాం కాబట్టి. మరి యేసయ్యను చూడలేకపోతే ఆడు ముఖం తిప్పేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థం కాదు. పోయిన రోజు ఒక విశ్వాసం వచ్చి, అయ్యో అయ్యో నేను ఇల్లు కట్టానయ్యా, మీరు ఏం చేయాలి? రావాలి. వెంటనే అయ్యగారు అన్నాడు, వస్తాను ముందు మా పిల్లలందరికీ చెప్పు, తర్వాత నేను వస్తాను. అప్పుడు ఆయన చెప్పాడు, పిల్లలందరికీ నేను చెప్పను, నాకు నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగైతే ఓకే ఆయన, నీ ఇల్లు నువ్వే ప్రతిష్ఠ చేసుకుని నువ్వే తిప్పు, మేము వచ్చే ఛాన్స్ లేదు. నా పిల్లలు పట్టించుకోలేదు నీవు, నన్ను కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళే హలో, నేను సంఘంలో ఉన్న బిడ్డ గురించే చెప్తున్నాను. ఇల్లు కట్టించి పాస్ గారు మాత్రం చాలు, ఏ విశ్వాసం ఉంటారు? పాస్ గారు ఇంటి నట్టిదేవి చెప్పారు, నా పిల్లలు అక్కర్ లేకపోతే తండ్రిగా నేను కాను. విశ్వాసం ఉండాలంటే ఎన్నికలు తీసుకుంటాను. అందరికి అలాగే లేదు, నాయన లేకపోయినా పర్లేదు, వెళ్ళి రప్పే. హలో, అది నీకు అభ్యంతరం, అది నీ విశ్వాసానికి ఏం చేసి తీరేది? వెలిచూపు తీసుకొచ్చేది. ఈ పగటి వేళ మన విశ్వాసం ఏమై ఉండి తీరాలి? చూడకుండా విశ్వసించగలిగి తీరాలి. నా కోసం అవతల ఒక యేసయ్య ఉన్నాడు, నేను అందరికీ రాగలిగి తీరుతాను. నేను ఈ సముద్రం మధ్యలో ఎవరికేక వినబడక్కర్లేదు. ఏ గాలి అంతరిక్షం వాతావరణం నా మీద తిరగబడినా నో ప్రాబ్లం, నేను అక్కడే వెళ్ళి తీరుతా. కారణం ఏంటి? నేను ఎవరిని చూసి బయలుదేరాను? యేసయ్య. యేసయ్యను తేలి బయలుదేరి తీరితే ఇంకా ఏది మనకి కనబడలేదు. ఒక విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారి చర్చలో ఉన్న విశ్వాసాలు ఎప్పుడు మంచిగా ఉంటారు, అంతా గలీజ్ ఉంటారు. పాస్టర్ గారు వెరీ గుడ్ అమ్మా, చాలా మంచిగా పోల్చామమ్మా, నా కృపావరం నీకు వచ్చిందేమో, పోనీ ఈ కృపావరానికి చిన్న పరీక్ష పెడతా, ఒక్క చిన్న పని చేసి పెడతావా అమ్మా? సరే ఇంకా చేస్తా. వెళ్ళి అలా బయటకు వెళ్ళి ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చేసి ఆ బకెట్ నీళ్ళు పట్టుకొని ఈ చర్చి మొత్తం 7 సార్లు తిరిగిసిరా అన్నారు. అమ్మ చాలా మంచి అమ్మ కాబట్టి ఆమె ఏం చేసింది? బకెట్లో నీళ్ళు పట్టేసుకుని మొత్తం తిరిగి వచ్చింది. 7 సార్లు తిరిగిన తర్వాత అయిగా ఫుల్ తిరిగాను, ఎక్కడైనా చుక్కపడింది, ఎక్కడ పడనివ్వలేదు. ఇక ఈ వెళ్ళే సందర్భంలో ఆ మంచిగా లేని ఆ విశ్వాసం కనబడ్డాడా, ఇల్లు విశ్వాసం కనబడ్డాడా, అల్ల దురాత్మ కనబడ్డాడా, అల్ల ఆత్మ కనబడ్డాడా, ఇల్లు లేదయ్యారు అదే పట్టలేసింది కదా, ఏం కనబడలేదు. మళ్ళీ సట్లై చేసుకున్నాం. ఈ వెళ్ళే సందర్భంలో ఇదేమి ఇంకేం కాదు, పట్టింపు కాదు. అలాగైతే నీ చేతిలో విశ్వాసం ఉండి తీరితే, నువ్వు గురి చూసేది యేసయ్యనే తీరితే, నువ్వు అడిగేది నా విశ్వాసం పెంచనిమ్ముదేవా, అలాగే తీరితే వెలి చూపుతో జీవించిన చేసిన పిచ్చి చేస్తాను చూసేసుకొని నువ్వే తెలియదు. యేసయ్య తేరి చూడకుండా ఇంకెక్కడ తేరి చూడొద్దు. అదే చాలా మంది ఉంటారు, అవిశ్వాసి రాదు ఈ అట్లా నీకు అడి వెలి చూపుతో బతుకుతున్నాడు, ఆడి కోసం ప్రార్థన చేయాలి. విశ్వాసంతో బతుకున్న వాళ్ళు ఎప్పుడు సంఖ్యలో తక్కువ మంది. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, పేతురు అంత 12 మంది ఉన్నా ఒకడు మాత్రమే విశ్వాసంలో ఏం చేయగలిగాడు? అడుగెట్టగలిగాడు. దాని అర్థం 12లో ఎప్పుడు ఒకడే విశ్వాసంలో నడిచేది, మిగతా 11 వెలిచూపుతో జీవించేది. వారి కట్టడాల ఈ రోజు కాకపోతే రేపేమైంది తీరొచ్చు, ఇరిగిపోయి పడిపోయి తీరొచ్చు. అందుకే నేను చెప్పిన ఉద్దేశం, యేసయ్యను తెలుసుండండి, యేసయ్య వైపు గురిపెట్టుకు తీరండి. ఎందుకు యేసయ్యను గురిపెట్టుకు తీరాలి? యేసయ్య లేకపోతే, యేసయ్యను తీర్చుకోలేకపోతే ఈ లోకంలో జీవించడం కష్టం. యేసయ్యను చూడలేదు, మనం యేసయ్యను చూడలేదు కాబట్టి సాంప్రదాయం అనుకో పరిగెట్టింది. ఒక పక్క యేసయ్య, మరో పక్క సాంప్రదాయం, ఏది ఎంచుకోవాలో తెలియట్లేదు. కొందరు ముందు ఈ సాంప్రదాయం మా కులస్తులు అందరికీ చెప్తున్నారంటే ఇటు పక్క యేసయ్య, దేన్ని ఎంచుకోండి? విశ్వాసంతో ఉన్నోడు యేసయ్య పక్కకి వెళ్ళిపోతాడు, వెలిచూపున్నోడు సాంప్రదాయం. అది దానివల్ల ఏమై తీరేది? నీ పేతురు మునిగినట్టు మునిగిపోయి తీరేది. ఈ పక్కటి వేళ మునిగిపోయే సందర్భంలో కూడా తన విశ్వాసం ఆయన వదులుకు తీరలే, ఆయనకు అర్థమై తీరేది. ఈ నీళ్ళ మధ్యలో నీళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది, నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి తీరితే అధికంగా శబ్దాలు ఏమి వినబడి తీరదు. అందుకే ఈ నీళ్ళలోకి వెళ్ళడం మంచిది. ఎందుకు? ఈ వెలిచూపుతో ఉన్న వాళ్ళకి చెప్పుడు వినబడకూడదు, 4 పక్క గాలి అంతరిక్షంలో జరిగేదే మీకు అర్థం కాకూడదు. ఒకటి ఇక్కడ అర్థమైతే రాలి, వీటి మధ్యలో నుంచి ఒక శక్తియుక్తమైన దేవుడి యొక్క హస్తం, అభయ హస్తముగా దిగి వచ్చి తీరేది, ఆయనని లేవనెత్తి తీరేది. ఏ నీరు ఆయనను ముచ్చేసి తీరేదో వాటి మీద ప్లాట్ఫామ్ గా నిలబడి తీరేదిగా ఉన్న విశ్వాసానికి పునాదిగా ఉన్న
వాడిని మాత్రం ఆయన గురిపెట్టుకున్నాడు. అందుకే కదా మార్కు సువార్తలకు పుస్తకంలో చదివి తీరితే పడవలో యేసయ్యతో శిష్యులు ప్రయాణమై తీరినప్పుడు యేసయ్య పడవలో ఏం చేసుకున్నారు? శుభ్రంగా పడుకొని ఉన్నారు. పడుకోవడానికి కారణం ఏంటిది? ఎందుకు సాధారణంగా మనుషులు పడుకుపోయేది? మనుషులు పడుకుపోవడానికి కారణం వారితో సంభాషణ లేకపోతే, వారి దగ్గరికి వచ్చి మాట్లాడడానికి మనుషులు లేకపోతే, ఆయనతో ఏ రీతి కలిగిన పట్టింపు లేకపోతే మనిషి ఏమైపోతే పడుకుని పోతారు. అలాగైతే యేసయ్య పడుకుని పోయారు. యేసయ్య పడుకుని పోవడం వల్ల ఏం జరిగి తీరింది? గాలి వాన విపరీతంగా ఏమై తీరింది? లెగిచొచ్చి తీరింది. ఆ లెగిచొచ్చిన గాలి వాన ఏమై తీరింది? ఆ పడవను ముంచెంతటిగా మారిపోయి తీరింది. వెంటనే యేసయ్యను లేపి, యేసయ్య మేము ఎలా అయిపోతున్నాం? నీకు విచారణ లేదా? నీకు ఆలోచన లేదా? యేసయ్య వెంటనే లెగిచి ఏం చేశారు? గాలిని గద్దించారు. గద్దించిన తర్వాత యేసయ్య ఒక ప్రశ్న అడిగారు, ఎందుకు మీరు భయపడి తీరుతున్నారు? ఇప్పుడు కూడా నేను మీ పక్క నుండి కూడా మీకు విశ్వాసం లేదా? ఏమర్థమైంది? యేసయ్య పక్క నుండి కూడా విశ్వాసం లేకుండా ఉన్న విశ్వాసం ఉంటారన్నా. యేసయ్య పడవలో ఉన్నారు. యేసయ్య దగ్గరగా చూశారు. యేసయ్య శబ్దం దగ్గరగా విన్నారు. యేసయ్య చేసిన అద్భుతాలు కూడా దగ్గరగా అనుభవించారు. అప్పటికి కూడా లోనే ఉంది, విశ్వాసమే లేదు. దాని అర్థం విశ్వాసం తగ్గిపోయి ఆ టైంలో ఏం చెప్పాలి? దేవా, ఈ అపనమ్మకం మధ్య మా విశ్వాసాన్ని కాస్త పెంచనివ్వు దేవా. ఈ అపనమ్మకం లోపల మా విశ్వాసం నువ్వే ఎదిగించగలిగి తీరేది. నువ్వే, నీ తోడే నాకు కావాలి. నీవే నా దగ్గర ఉండి తీరాలి. నీ పక్షాన నేను ఉండి తీరాలి. అలా అడగగలిగి తీరితే ఈ పరిస్థితిలో ఏం తెలియవచ్చు? ఏ అపనమ్మకం లేకుండా నమ్మకంతో నిలకడతో కలిగి ఉండగలిగి తీరేది. అందుకే ఈ పగటి వేళ జీవిత స్థితిగతులు కొన్నిసార్లు మనం కూడా యేసయ్యని ఏం చేసేసాం? పడుకోబెట్టేశాం. యేసయ్య పడుకుంటే భలే ఉండదు. యేసయ్య పడుకుంటే మనం ఏం పిచ్చి వేస్ట్ టైం చేసుకోవచ్చు. యేసయ్య పడుకోలేకపోతే బాధ. అలా చెప్తే మీకు అర్థం కాదు. మీరు ఇప్పుడు మటన్ షాప్కి వెళ్ళారు. మటన్ షాప్లో మంచి పడుకున్నాడు అనుకో, నరికినాడు, మటన్ దొంగతనం ఇవ్వాలి. అదే ఆ తెలివేసుకున్నాడు అనుకో, మటన్ అక్కడే ఉంటుంది, మనుషులు డబ్బులు తీసుకుని తీసుకెళ్తారు. అలాగైతే యేసయ్య పడుకుంటే కూడా ఇలాగే కొన్ని ఇలాగే దేవుని బిడ్డలు దొంగతనం చేసి భయపడతారు. అది విశ్వాసంతో కాదు, అపనమ్మకంతో. అందుకే నేను చెప్పిన ఉద్దేశం, విశ్వాసంతో కలిగిన వారు ఏం చేయాలి? యేసయ్యను పడుకోబెట్టడం. యేసయ్యను అందుకే కదా కీర్తన చెప్తున్న మాట, ఇశ్రాయేలును కాపాడువాడు కొనగడు నిద్రపోడు. ఆయన నిద్రపోడు, కొనగడు. నువ్వెందుకు కురికేస్తున్నావు? నువ్వెందుకు ఈ జోల పాటలు పాడేసి ఆయన కురికించేసేప్పటికి చేస్తున్నావు? విశ్వాసం లేని చోట యేసయ్య ఉండలేడు. వెలి చూపుతో జీవించిన మధ్య యేసయ్యకి ఏం లేదు, చోటే లేదు. దానికి మంచి ఉదాహరణ ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటే ఒక ప్రణాళికలో రెండు గుంపులు మనకే కనబడుతున్నాయి. ఒకటి విశ్వాసంతో నడిచే గుంపు, మరో గుంపు వెలి చూపుతో ఇప్పుడు మేము చంపేస్తాం, ఇప్పుడు ఇది పొడిచేస్తాం, ఇప్పుడు దిగి వచ్చేస్తాం అని చెప్పిన మరో సైన్యము వెనకాతల. మరో సైన్యం ఎక్కడికి? విశ్వాసంలో నిలకడుతుందాం. మేము వాగ్దాన దేశానికి వెళ్ళి తీరుతాం, వాగ్దాన దేశం ఆరాధన చేసి తీరుతాం, వాగ్దాన దేశం మాకున్నది, వాగ్దాన దేశంలో మేము అడుగు పెట్టి తీరుతాం, అది మాకున్నది. దీనిని దాటి తీరడానికి ఈ ఎర్ర సముద్రం ఒక అభ్యంతరం కాదు, దీన్ని దాటుకు తీరుతామన్న నిర్ణయంతో ఉన్నా, వెలి చూపుతో ఉన్నాడు. ఏం చెప్తాను? ఈ ఎర్ర సముద్రం మేము కూడా దాటేస్తాం, మాకు సూపు ఉంది, మా సూపుతో చూసేట దీన్ని దాటలేరు. కారణం ఏంటిది? వెలి చూపుతో ఉన్నాడు, ఏదో ఒక రోజు మునిగి సాగడం సునిశ్చితం. లేకపోతే మన సంఘంలో వెలి చూపుతో ఉన్నాడు, సత్యాలు లేదా మీరే ఈరోజు స్టాటిస్టిక్స్ తీయండి. ఒక్కొక్క విశ్వాసకి పేరు పెట్టేసి వెలి చూపా విశ్వాసమా, వెలి చూపా విశ్వాసం. చూడండి, ఈరోజు వెలి చూపుతో బతికినోడు రేపు అపనమ్మకంతో చచ్చిపోతాడు అన్నది సునిశ్చితం, ఫ్యాక్ట్. అది జరిగే వాస్తవం. ఎప్పుడిప్పుడు అపనమ్మకం చెందే ప్రయాణం ఎత్తుతున్నాడు. తర్వాత ఇది ఆయన ఏం చేసి తీరేది? ఒక అవిశ్వాసిగా, దేవునికి ఎడగని వాడిగా మిగిల్చి వదిలేసి తీరేది. ఈ పగటి వల్ల నేను చెప్పే ఒక మాట, విశ్వాసంలో నిలకడతం కావాలంటే మన అరుణోదయ ప్రాంతంలో ఈ శబ్దం ఉంది. ఏంటి? దేవా, నా విశ్వాసాన్ని పెంచనివ్వండి, నా విశ్వాసం ఎదిగేటట్టుగా వాక్యం ఇవ్వండి, నా విశ్వాసం ఎదిగేటట్టుగా వాక్యాలు నాకు చూపించండి, నా విశ్వాసంలో నిలకడతం కలిగి తీరేందుకు ఉన్నది ఇవ్వండి. నాకున్న చుట్టుపక్కల ఉన్న వాతావరణం వెలి చూపును ప్రస్తావించే వాతావరణం, వీటి మధ్యలో నేను ఏమైతే విశ్వాసములో చూడగలిగి. అదే అబ్రహాం చెప్పినట్టుగా నేను విశ్వాసములో దేవుడు నా కొరకు కట్టించిన నగరమును తేలి చూశాను కాబట్టి గుడారములో నివసించినా కూడా, ఆ గుడారం ఇరిగిపోతున్నా కూడా, గుడారం పడిపోతున్నా కూడా, గుడారానికి ఉన్న పిన్నులు ఊడిపో
చచ్చిపోతున్నా కూడా ఆయన గురి మాత్రం ఎక్కడుండి తీరేది? యేసయ్య మీద ఉండి తీరేది. ఆ ఎబ్రీ పత్రిక ఇంటికి 11వ అధ్యాయం చదవగలిగి తీరితే విశ్వాసములో చూచిన వారి చరిత్ర అక్కడ రాయబడినది. అగ్ని వారి మధ్యలో దహించుచున్నా కూడా విశ్వాసంలో కుర్రలు ఒకే మాట మీద ఉన్నారు. మేము సేవించిన దేవుడు మమ్మల్ని కాచినా కాయకపోయినా, మమ్మల్ని విడిపించినా విడపించకపోయినా, ఈ అగ్నిలో పడేసి మేము బూడిదైపోయిన ప్రాబ్లం లేదు. మేము మాత్రం ఏం చెయ్యం? మేము సేవించిన దేవుని మీద ఉన్న విశ్వాసం వదిలిపెట్టే ఛాన్స్ లేదు. మా జీవిత విధానంలో తీసుకున్న నిబంధన మేము ఎవరిని చూచి? దేవుని చేసి పరలోకాన్ని తేరి చూచి. అందుకే కదా ఒక పాట ఉంది, మట్టి కోసం మాణిక్యాలు ఏం చేయొద్దు, విడిచిపెట్టొద్దు. అపనమ్మకంతో ఉన్న ఈ లోకములో మాణిక్యమైన యేసయ్యను ఏం చేయొద్దు, విడిచిపెట్టే ప్రయత్నం చేయకూడదు. విశ్వాసంతో ఉన్నవాడు విశ్వాసంతో నిలకడతం కలిగి ఉండి తినడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసము, అందుకే వాక్యం చెప్పేది, విశ్వాసం రోజు ఎదగనించి తీరేంతగా దేవుని అడగ తీరాలి. అందుకే చెప్పేది, విశ్వాసం ఎలా వచ్చి తీరేది? దేవుని వాక్యం వినడం వలన. విశ్వాసం ఎలా ఎదగగలిగేది? విశ్వాసం కొరకు మనం ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. బండి పెరగాలి, ఇల్లు పెరగాలి, ఆస్తి పెరగాలి కాదు, విశ్వాసం పెరగాలి. విశ్వాసం పెరిగితేనే రేపటి అద్భుతం నీ దగ్గరికి రాగలిగి తీరేది. విశ్వాసంలో ఎదగగలిగి తీరితేనే నీ విశ్వాసం లేని స్థితిగతులు ఎవరిని తేరి చూడగలిగి, యేసయ్యను తేరి చూడగలిగి తీరేది. లేకపోతే పద్మోస్ దీపులో ఎంత వేదన చెందిన సరే 4 పక్కల మరణ కేకలు వినబడతాయి. గెద్దలు రెడీగా ఉన్నాయి. పాస్టర్ సస్తావు, రేపు తినేస్తాను. అవతల పక్క ముసలు ఎడుతోంది. పాస్టర్ సస్తావు, నేను తినేస్తాను. అవతల 4 పక్క నుంచి విపరీత చలిగాలి. ఒక అగ్గి ఆర్చుకోవడానికి లేదు, ఒక వంట చేసుకోవడానికి లేదు, తినడానికి లేదు, ఏమీ లేని ఆ ప్రక్రియలో కూడా ఆయనకి గుర్తొచ్చింది, ఈరోజు దేవునికి ఆరాధన చేయాల్సిన దినం, ఈరోజు దేవుడి సన్నిధిలో కూర్చోవలసిన దినం, ఈరోజు నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన దినం, ఈ దినం నేను దేవుడిని నిలబెట్టు ఆలోచించి పిలుచుకు తీరాలన్న దినం. ఆయనకి సమయం గుర్తుకు రాకపోయినా, వాతావరణం ఆయనకి సమయం గురించి బోధించకపోయినా ఆయనకు అర్థమైతే ఈరోజు ఆదివారం రోజు, ఈరోజు నేను వాక్యం వినాల్సిన రోజు. ఓ లార్డ్, అలా అర్థత ఉండాలి విశ్వాసం ఉన్నాడు. ఒంటరిగా పద్మోస్ దీపులో ఎవ్వరు విశ్వాసం లేదు, ఎవ్వరు సేవకులు లేదు, బైబిల్ కూడా చేతిలో లేదు. అలాంటప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? దేవా, విశ్వాసంతో నేను కనుక్కుంటున్నా, నేను అనుకుంటున్నా ఈరోజు దేవుని యొక్క దేవునికి ఆరాధన చేసే దినం, ఈరోజు దేవుని దగ్గర ఆరాధన మా కుటుంబంలో ఉన్న అందరూ చేస్తున్నాడు. నాకు అవకాశం లేదు దేవా, అయినా కూడా ఆయన దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఆలోచనను ఎదిగిన దేవుడు ఆయన దగ్గరికి తేజోమయుడిగా దిగి వచ్చి ఆయనకి సహవాసం ఇచ్చి తీరాడు. తన విశ్వాసాన్ని దేవుడు బలపరిచి తీరాడు. అలాగే తీరితే మన విశ్వాసానికి బలపరచబడి ఇంకెవడు కాదు, యేసయ్య ఒకడే. లేకపోతే దొంగ యేసయ్య నీ జీవితాన్ని పాడు చేసి తీరుతుంది. అందుకే బైబిల్ చెప్తున్నది, పత్రికలు చదివితే మనం చూడొచ్చు, పౌలు గారు చెప్పిన ఒక మాట ఉంది, మేము ప్రకటించలేని క్రీస్తు, మేము బోధించలేని స్వార్థ, మేము అందించలేని సందేశం అందించుకు తీరడానికి ఎవరు వచ్చినా వారి మాటలో నీవే చెయ్యొద్దు, లక్ష్య పెట్టొద్దు, వారు నిన్ను త్రోవ తప్పించేవాళ్ళు. దాని అర్థం యేసయ్య పేరు పెట్టి అబద్ధ బోధలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, అబద్ధ స్వార్థ చెప్పేవారు ఉన్నారు, అబద్ధ సంఘాలు స్థాపించేవారు ఉన్నారు, అబద్ధ పరిచయం చేసేవారు ఉన్నారు, అబద్ధ ఉపదేశకులు ఉన్నారు. ఎలా పోల్చాలి? వాటిని పోల్చాలి, ఎలా పోల్చగలిగేది? వాక్యం చదివి పోల్చగలిగేది. అందరినీ మనం ఏం చేయలేము, విశ్వాసంలో ఏం చేయలేదు, అంగీకరించలేము. వాటిని పోల్చుకు తీరడానికి నీలో విశ్వాసం ఉండి తీరాలి. అందుకే నా మాటలు ముగించాలని కోరుచున్నాను. దేవుడు బిడ్డలారా, ఈ అపనమ్మకం చెందిన గోళంలో ఎతకండి విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే విశ్వాసంతో ఉన్నవాళ్ళతో, విశ్వాసంతో ఉన్నవాళ్ళు ఏమైనా తీరాలి, సహవాసం పెట్టుకుని తీరాలి. ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసం ఏం చేయాలి, బలపరిచే పెట్టుకుని తీరాలి. అందుకే కదా పౌలుగా చెప్తున్న ఒక మాట, నా విశ్వాసాన్ని నేనేం చేశాను, కళ ముట్టించి తీరాలి. దాని అర్థం ఈ రోజు నీ మరణం అయితే, ఈ రోజు నువ్వు సస్తే అప్పగించి తీరడానికి కూడా విశ్వాసంలో ఏమైనా ఉందా? లేకపోతే ఉంటే పొగ్గువ పిలిచికి తిరిగే సాంప్రదాయంలో జీవిస్తున్నాం. ఈ పగటి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. పౌలు గారు చెప్పినట్లు, స్టెఫాను చెప్పినట్లు, స్టెఫాను మరణించిన గడియలో ఆయన ఆ మనసాక్షిని చూడండి, ఆయన మనసుకున్న స్పందన చూడండి. రాళ్ళు కొట్టిన వాళ్ళని తేలి చూసేసి యేసయ్యను చూసుకోగలిగి తీరాడు. మరణ గడియలో కూడా యేసయ్యను చూసి
బైబిల్ చెప్తున్నమాట, స్తేఫాను దెబ్బలు కాస్తున్న దానిని చూసేటప్పుడు పరలోకంలో యేసయ్య కూర్చోలేకపోయాడు. కూర్చున్న చోట నుంచి లెగిచి ఆయనని ఆహ్వానపరిచేటట్టుగా, నా భక్తుడు ఇదిగో విశ్వాసం కొరకు పెరుగుదాన్ని తీరి విశ్వాసాన్ని ముట్టించుకు తీరడానికి చివరి ప్రార్థన చేసి ప్రాణార్పణ చేసి తీరుతున్నాడు. అలాగైతే వీడిని కూర్చొని కాదు ఆహ్వానించింది, లేచి మరి నేను చేసి తీరాను, ఆహ్వానపరిచి తీరాలి. అలాగైతే ఈరోజు నీ విశ్వాసానికి నా పునాది ఒకసారి చూసుకో. యేసయ్య మీదైనా పునాది వేయబడి తీరింది, వాక్యం మీదైనా పునాది వేయబడి తీరింది, దేవుని యొక్క వాక్య సాంప్రదాయాల మీదైనా పునాది వేయబడి తీరింది. లేకపోతే పుట్టి దేవుని యొక్క వాక్యం వినేసి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒకసారి పరిశోధించండి. అలాగై తీరితే ఈరోజు కాకపోతే రేపు నీ విశ్వాస జీవితం కూలిపోయి తీరితే. అందుకే బైబిల్ అక్కడ చెప్తున్నాకమాట, దేవుని యొక్క వాక్యం విని దాన్ని ఏం చేయాలి? ప్రాక్టీస్ చేసుకోవాలి. లాయర్ అయిపోతే అయిపోయింది. లాయర్ చదువు చదివేసి లాయర్ అయిపోతారా? ఏం చేయాలి? ఏం అలవాటు చేయాలి? లాయర్ కోర్స్ అయిన తర్వాత లాయర్ అయిన తర్వాత కేసు వాదించాలి. అర్థం కాలేదు. ఏం వాదించాలి? కేసు వాదించాలి. కేసు వాదించేటప్పుడు గెలవాలి, ఓడిపోవాలి. ఓడిపోయినప్పుడు ఏం చేస్తుంది? గెలిచి తీరడానికి ఆతృత వస్తుంది. గెలిచి తీరినప్పుడు గెలవలేని విషయాలకి గెలిచి తీరడానికి. అలా క్రైస్తవ్యం కూడా అంతే. వాక్యం వినేస్తే మాత్రం కాదు, విన్న వాక్యం ఏమైతే తీరాలి. మనం కేసు డీల్ చేసుకోవాలి. ఎలా కేసు డీల్ చేసుకోగలిగేది? మొదలు చెప్తారు, దేవుడు లేడు, వేసే లేడు, బాధ్యత లేదు, అలా లేదు. ఆ దగ్గర నీ కేసును ప్రస్తావించి గెలువు. అర్థం కాలేదు. ఆయన చెప్పాడు, కేసు లేడు, కేసునే చచ్చిపోయాడు. ఆ ఓడిపోయిన కేసుని పట్టుకుని కూర్చోలేదు. అక్కడ ఓడిపోయిన కేసుని ఏం చేయాలి? గెలుపు సాధించుకోండి. ఆలోచించండి. స్వార్థ చెప్పడం చిన్న విషయం కాదు. స్వార్థ చెప్పడం ఒక కేసు వాదించే ప్రక్రియ. నమ్మని ఒకడికి నమ్మకం ఇప్పించుకుంటున్నాం. ఆ నమ్మకంలో కూడా ప్రత్యేకత ఉంది. దానికి కూడా ఎవరు సహాయం చేయాలి? పరిశుద్ధాత్మ కూడా సహాయం చేయాలి. పుట్టిగా ఎవరు చేసి దేవుడిని అంగీకరించు. ఒకటి దేవుడిని వేసి దేవుడిని అంగీకరించి తీరాలి, ఎవరు సహాయం కావాలి. అలాగైతే 120 సంవత్సరాలు నోహ ఊరంతా తిరిగి స్వార్థ ఒక్క గాడిద కూడా దేవుడు నమ్మలేదు. మనిషితో వదిలి ఒక్క తన కుటుంబం కూడా నమ్మింది అంటున్నారు. మరి ఎలా నమ్మిందో మీరే ఊహించండి. 120 సంవత్సరాలు ఒకటే సందేశం. ఏమని? జలప్రలయం వస్తుంది, నాశనం వస్తుంది, ఉగ్రత వస్తుంది, జీవితం నాశనానికి వెళ్తున్నాయి. నాయో మానుడా, మీకోసం ఏం చేశాను? ఒక పడవని సిద్ధపరిచాను. అది సాక్షాత్ యేసుక్రీస్తు వారే. ఆయన ఎప్పుడు రాలే, తర్వాత వస్తాడు. ఆ సందేశమే మనము ప్రకటించేది. ఎంతమంది మారుతారో అన్నది లేదు, కానీ ఆయన పని మాత్రం ఆయన ఏం చేశాడు? 120 సంవత్సరాలు. బైబిల్ చెప్పిన మాట, ఆయన చెప్పిన సందేశం ఏం సందేశం తెలుసా? నీతికున్న ఉపదేశం చెప్పాడు. నీతిని ప్రస్తావించారు, నీతిని ప్రకటించారు. కానీ నీతిని ప్రకటించిన వారు ఎవరు ఏం చేయలేరు? నీతిని అలవాటు చేసుకోకుండా దుర్నీతిని అలవాటు చేసి తీరారు. చివరికి ఏమై తీరారు? ఏ సందేశం వారికి అందిందో ఆ సందేశం వారికి ఉంచింది. దేని గురించి ప్రస్తావించారు? ఆయన వర్షం పడింది, ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత వారిని ఏం చేసింది? ముంచి చంపేసి తీరింది. చరిత్రలో స్థానం లేకుండా మార్చేసి తీరింది. కానీ యనమండుగులు మాత్రం ఏం చేశారు? పడవెక్కగలిగారు. ఆ యనమండుగులతో కొంతమంది పశువులు కూడా ఏం చేసుకోగలిగారు? పడవెక్కగలిగారు. అన్ని పశువులు ఎక్కలేదు, కొన్ని పశువులు మాత్రమే ఎక్కి తీరినాయి. దాని అర్థం చాయిస్ నీ చేతిలో ఉంది. విశ్వాసం కొరకు అన్ని యేసయ్య సిద్ధపరిచి తీరారు. విశ్వాసానికి పూర్తిపరిచిన వాడు యేసుక్రీస్తు వారు. ఆయనని తేరి చూసేసి నీకు దొరికిన అవకాశంలో విశ్వాసంతో వినండి. ఎంత అధికంగా దేవుడు నీకు ఇచ్చిన సంఘంలోంచి, సేవకులోంచి వినగలిగితే అంత అధికంగా వినండి. ఎంత అధికంగా వినగలుగుతారు అంత అధికంగా వినండి. విని విశ్వాసంలో కట్టండి. కట్టింది దేవుడికి అప్పగించండి. ఇదే క్రైస్తవం. లేక మీరు కూడా చచ్చిపోయిన దొంగలాగా ఏమి లేక చచ్చిపోయిన దొంగ మనకన్నా సూపర్ ఫాస్ట్. ఆడు చచ్చిపోయే స్థితిలో సువార్త చేశాడు. ఆ చచ్చిపోయే సమయంలో యేసయ్య కోసం చేయాల్సినవన్నీ చేశాడు. మనకి అవకాశం దొరుకుతుంది, చేయాల్సినవన్నీ చేయండి. విశ్వాసం కోసం ప్రాణత్యాగం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యంలో దేవుడు మనందరం కూడా దీవించుగాక. సమర్పించుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ బొక్కడిపేట దేవాన్ని సన్నిధిలో మేము కలిసి వచ్చి నీ వాక్యంలో నుంచి ధ్యానించి నేర్చుకుని దేవ బలపై తీరడానికి దేవ కృపావాత్సల్యము దయచేసినందుకు దేవానికి స్తోత్రం. విశ్వాసములో ప్రారంభించిన దానిని దేవ యేసయ్య గురించి బైబిల్ బోధించింది మేము విన్నది దేవ విశ్వాసములో నిలకడత్వం కలిగి తీరేందట.
విశ్వాసంలో కట్టుబాటు కలిగి ఉండి తీరేదిగా దేవా, అపనమ్మకం చెందిన ఈ గోళంలో దేవా విశ్వాసం నీవే ఇచ్చి తీరాలి. మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి దేవా. మేము మా అపనమ్మకాన్ని దూరపరచండి అయ్యా. ఈ రాత్రి ఈ పగటి వేళ నీ సన్నిధిలో మేము గోజాడి అడిగి తీరుతున్నాం. మా విశ్వాసంలో ఎదుగుదల పొంది కొన్ని కట్టాలి దేవా. మేము విశ్వాసంలో పునాధికారి తీరాలి దేవా. విశ్వాసంలో ఉన్న అలలు, సమస్యలు, గోవ, విపరీత గాలి, వాన అన్ని వచ్చినప్పుడు దేవా మా కట్టుబాటు విశ్వాసంలో నిలకడత్వం కలిగి ఉండి తీరితే, పునాది యేసుక్రీస్తు వారు అయి తీరితే, యేసయ్య కొరకు ఆసక్తి చెంది విధానంగా మా జీవితం అయి తీరితే, ఆ కట్టిన కట్టుడ నిలబడగలిగి తీరుతుంది. వాన, గాలి అన్నింటిని కూడా ఎదిరించుకోగలిగి తీరి దేవ చివరి గడియల్లో దేవుడితో కలిసిన సహవాసంలో ఏర్పడి తీరడానికి సహాయపడి తీరేది. ఈ పగటి వేళ దాని కొరకు మమ్మల్ని మేము తగ్గించుకు తీరుతున్నాం. సహాయం దయచేయండి దేవ. మా విశ్వాసం ఎదిగి తీరేటట్టుగా, మా వెనికిడిలో విశ్వాసం ఎదిగి తీరేటట్టుగా, వినబడి తీరేటట్టుగా, కొన్ని విశ్వాసంకున్న దేవ అదృశ్యమైనది మా జీవితంలో నెరవేరింపుగా మారి తీరినట్ల దేవ ఈ పగటి వేళ దృశ్యముగా చూచి నడిచేవారుగా కాకుండా అదృశ్యముగా విశ్వాసంలో నిలకడత్వం కలిగిన వారు అబ్రహాముగా, నోహాముగా దేవ, దానియేలుగా, రాహాబుగా, అలా పాత నిబంధనలు ఉన్న సద్భక్తులుగా, కొత్త నిబంధనల సద్భక్తులుగా దేవ మేము కూడా విశ్వాసంలో స్థాపించి నిలబడి తీరడానికి సహాయం దయచేయండి. ఈ పగటి వేళ నీ వాక్య సందేశములతో మమ్మల్ని బలపరిచినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడైనందుకు కాక. ఆమేన్. అందరికీ వందనాలు.